కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. ఇరవై 21వ వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాడు. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకునేది. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలనుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణుడమైనటువంటి పరిశుద్ధుడమైన మా దేవ, నువ్వు ఎలాగూ పరిశుద్ధుడవో అలాగూ నీ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడతా ఉంటున్నావు. మమ్ములను నీలాంటి ఆ గొప్ప పరిశుద్ధతలోనికి నడిపించడానికి నీ వాక్యం చేత మమ్మలను మరలా శుద్ధి చేస్తూ ఉంటున్నావు. నాయనా, నువ్వు శుద్ధి చేయుచుండగా ఎంత మాత్రమును కూడా ప్రభా తృణీకరించే మనస్సు కలిగినటువంటి స్థితిగతుల్లో మేము ఉండక, అంగీకరించబడుతున్నటువంటి స్థితిగతుల్లో సర్వస్వము నీ చేతికి అప్పగించబడుతున్న వారిగా మేము ఉండే భాగ్యం మాకు దయచేయండి. కొద్ది సమయము పరిపూర్ణముగా ప్రభా ఈ స్థలములో ఉన్న మమ్ములను నీ పరిపూర్ణ ఆధీనంలోనికి మీరు తీసుకోమని ప్రార్థిస్తాము. మనుష్యుల వలన కనిది దేవుడి వలన మాత్రమే సాధ్యము గనుక నీ దైవాధీనంలో గొప్పదైనటువంటి ఆశ్చర్య కార్యములు జరిగింపజేయమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని, నీ ప్రియమైన పిల్లలను నువ్వు ఆశించిన వృద్ధిని, నీవు అనుకున్న పరిపక్వత నీవే తండ్రి ప్రభువా ఫలభరితము చేయమని మా మధ్యలోకి దిగి వచ్చి మా అందరితో కూడా సంభాషించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి చూస్తే యేసు ప్రభు వారు అప్పగింపబడడానికి చాలా దగ్గరగా సమీపస్తులు అయిపోయినటువంటి ఆ కాలము దగ్గరికి రాగానే తన శిష్యులతో పాటు కూర్చుంటున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పి ఆత్మలో అత్యంత ఎక్కువగా కలవరాన్ని పొందుతూ ఉంటున్నాడు. ఆ మాట ఎల్లప్పుడూ కూడా, నేను మీ యొద్ద నుంచి వెళ్ళిపోవలసిన గడియ వచ్చేసింది, మీలో నుంచే ఒకరు నన్ను అప్పగిస్తారు అనే మాటను చెప్పగానే అక్కడున్న వారందరూ వింటున్నారు, కలవరపడుతున్నారు. తిరిగి ఎవరు వారు అని ఇన్ని మార్లు అడిగిన యేసు ప్రభువు సమాధానం చెప్తూనే ఉన్నారు. కానీ ఆ సమాధానం మాత్రము తన శిష్యులకు మాత్రము గోచరం కావట్లే.
అర్థం కావడంలే. విననైతే విన్నారు కానీ వారి హృదయాలకు దాని అర్థం గ్రహించడానికి కష్టతరంగా ఉంది. ఆ సమయం వరకు కూడా వారికి పరిపూర్ణమైన ప్రత్యక్షత లభించకపోవటం వల్ల వారి వినికిడిలోనే ఆ మాటలు ఉన్నవి కానీ అర్థం చేసుకోవడంలో వారు ముందుకు సాగలేకపోయినారు. దేవుడి యొక్క ప్రవక్త ఈ స్థితిగతులు చూస్తూ రకరకాల దశల గుండా మాట్లాడుతూ ఉంచాడు. ఆయన శాస్త్రులు పరిశీలు కొన్ని విషయాలు గ్రహించలేదు, దాన్ని కార్నల్ మైండ్ అన్నాడు, వెలిచూపు అంటాడు. యేసు ప్రభు శిష్యులు గ్రహించలేదు, ఇంకా వారు గ్రహించవలసిన పరిపక్వ దశ ప్రత్యక్షత రాలేదంటాడు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట అర్థం కాకపోయేసరికి మనలో నుంచి ఎవరు అప్పచెప్పేది? ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఒకరినొకరు ఈ విషయాన్ని గురించి సమాధానం పొందుకోవడానికి ఆసక్తి కలిగి దాంట్లో మెల్లగా పేతురు యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఆనుకొని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆనుకోవడం అంటే తెలుసా? అనుకోవడం అంటే అయ్యా అనుకోవడం అంటే ఇప్పుడు పుల్పిట్ ఉంది, ఇప్పుడు నేను ఏం చేశాను? అనుకున్నా. ఇది చూడడానికి చాలా చిన్న మాటలా కనబడుతూ ఉంటుంది, కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి దేవుడికి వ్యక్తికిని కలిగి ఉండే వ్యక్తిగత బంధంలో చాలా లోతుని గురించి మాట్లాడే మాట. ఇప్పుడు నేను దీనికి ఇట్లా ఆనుకొని ఉన్నానంటే ఇది సడన్గా లేకపోతే నేను కింద పడతానని, నాకు కలగబోయే దెబ్బ గురించి అయినను నా నిలకడ స్థితి గురించి అయినను పరిపూర్ణంగా దీన్ని ఆధారం చేసుకుని ఉన్నాను అర్థం అక్కడ. అంతేనా? అది ఎంతో వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యము బంధం ఉంటే తప్ప మరో వ్యక్తి అట్లా చేయలేడు. యేసు ప్రభు దగ్గరికి రావడానికి ముచ్చడానికి భయపడతారు. కరెక్టేనా? ఇప్పుడు యోహాను ఇంత దగ్గరగా యేసు ప్రభుకు ఉన్నాడు కదా, అంటే యోహానికి యేసు ప్రభు అంటే గౌరవం లేదా? మీకు నా మాట మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు అంటే యోహానికి గౌరవం లేదా? అంటే నా దగ్గర కొంతమంది దూరం దూరంగా ఉంటే నేను అడిగినప్పుడల్లా గౌరవం అంటారు. నాకు అదే అనిపిస్తుంది, అది గౌరవం కాదు. అది గౌరవం ఎట్లా చెప్పినా నాకు అర్థం కాలే. ప్రేమ లేని గౌరవం వ్యర్థం. ఎస్ సార్. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళండి, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, గౌరవం చూపుతారా చూపరా? కానీ దానిలో ప్రేమ ఉండదు. అది ప్రేమ లేని గౌరవం. అది ఎందుకది? వాడి పదవిని బట్టి మనం ఇచ్చామే కానీ వాడి పదవి పోతుంటుందా? ఎగిరిపోద్ది. అది మనం గౌరవించేది వ్యక్తిని కాదు, పదవిది. ఆ చైర్లో 3 ఫీట్ల వ్యక్తి ఉండే వ్యక్తి కూర్చున్నా అదే గౌరవము, 10 ఫీట్లు కూర్చుండే వ్యక్తి ఉన్న అదే గౌరవము. ఆ గౌరవము ఆ పదవికి ఇచ్చామే కానీ ఆ వ్యక్తి పట్ల మనం కలిగి ఉండలే. కానీ ఇక్కడ పేతురు మిగిలిన శిష్యులందరూ కొద్దిపాటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా యోహాను గారు మాత్రము చాలా దగ్గరగా ఉండి హీ లీన్డ్ అపాన్ హిస్ బాసమ్ అనే పదాన్ని వాడతాడు ప్రవక్త. అంటే తన ఒడిలో ఆనుకొని ఒదిగిపోయిన శిష్యుడు అంటాడు. ఒదిలో ఆనుకొని ఒదిగిపోయిన శిష్యుడు. ఇప్పుడు ఏం జరిగిందంటే సాధారణంగా ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా కొంతమంది విషయాల్ని నేరుగా దేవుని యొక్క సేవకు దగ్గరికి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటారు. ఈ రోజుకి రేపటికి ఎప్పుడు ఇంతే ఉంటుంది అది. కానీ అక్కడ యోహానుకి యేసు ప్రభువుకి మధ్యలో ఉన్న బంధాన్ని గురించి మాట్లాడుతూ పేతురు అంటాడు ఏమని? ఇతడు యేసు చేత అధికంగా ప్రేమించబడ్డవాడు అంటాడు. కరెక్టేనా? మరి ప్రేమ బంధాన్ని దైవికమైన స్థితిగతుల్లో చాలా ఉన్నతంగా చాలా దగ్గరవాడుగా చూపుతున్నట్టుగా పేతురు వ్యవహరిస్తూ మాట్లాడతాడు. పేతురు అడగడానికి కూడా ధైర్యం సరిపోక నువ్వు అడుగు నువ్వు కానీ అనగానే మెల్లగా ఒడిలో ఆనుకొని ఉన్న ఆయన అంటాడు, ఎవరయ్యా? అప్పుడు ఆయన చెప్తాడు ఏమని? నేను ఈ ముక్కను ముంచి ఎవడికిస్తానో వాడే అంటాడు. ఇంత బాగా చెప్పినా రాబోయే పండగకు భోజనం సిద్ధపరిచే వాళ్ళని, పేదలకు ఆహారం పంచిపెట్టుటకు ఇవ్వమని చెప్పి ఉన్నాడేమోనని మళ్ళీ పొరపాటే పడ్డారు. కానీ ఎంత ఓపెన్గా చెప్పినా గుర్తుపట్టలేకపోయినారు. తెరవబడవలసినటువంటి కన్నులు తెరవబడాల్సిన కాలం వచ్చే వరకు కూడా వాటిని గ్రహించలేరు. కానీ నేను ప్రవక్త గారు మెయిన్గా ఫోకస్ చేసిన దీనిలో చాలా మర్మాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన ఆ పాత్రలో ముక్కను ముంచి ఇవ్వగానే వాళ్ళకి దురాత్మ దూరింది.
అదో మర్మం. భవిష్యత్తులో మనం మళ్ళీ వింటాం దాని గురించి. ప్రస్తుతానికి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, అయ్యా జాగ్రత్త వినాలి. యేసు ప్రభుకి బాగా దగ్గరగా ఆనుకున్నటువంటి ఆ యోహాను సంబంధించినటువంటి ఆ ఆనుకొనుటను గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉంటున్నాను. ఆనుకొనుటను గురించి మాట్లాడుతూ దేవుడి ప్రవక్త అనేకమైన విషయాలు చెప్తా ఉంటాడు దాంట్లో. బట్ మరీ ప్రాముఖ్యంగా ఆయన ఏం చెప్తాడంటే, ఆనుకొను దిశలో పడిపోవుట అనే ఒక అంశాన్ని మీతో మాట్లాడతా. ఏంటిది? ఆనుకొను దిశలో, ఫాలోయింగ్ ఇన్ ద లీనింగ్ డైరెక్షన్. ఏ దిశలో ఆనుకుంటున్నామో ఆ దిశలో పడిపోవుట అనేటువంటి ఒక విషయాన్ని ప్రవక్త గారు పలు చోట్ల ప్రస్తావిస్తారు. దీన్ని ముందు కాసేపు పెడతా. అసలు ఆనుకోవడము అన్న పదం వినగానే మనకు బాగా ఎక్కువ గుర్తొచ్చేది ఏంటి అంటే చెట్లే. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఎందుకంటే చెట్ల ఎక్కువగా అటు ఇటుగా ఆనుకొనుచున్నట్టుగా కనబడి దేవుడి చేత లేఖనాల్లో కూడా ప్రస్తావించబడినట్లుగా ఏర్పడే విషయాలు మీకు అర్థమవుతుందా? ఎక్కువగా దేవుడు కూడా తన ప్రవక్త ద్వారా ఒక మాట అంటాడు. ఆ మాటను మొదటిగా మీకు చూపించి ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గమనించండి. 64-0321. (64-0321) the voice of the sign. సూచన స్వరము, సూచన యొక్క స్వరము. (64-0321) మరొక చూడు. దీంట్లో చూడు 23వ పేర చూస్తే, there is a great gulf betwixt you and he that no man has ever crossed or ever will cross. అంటే ఆయనకు నీకు మధ్యలో ఒక పెద్ద అగాధం అంటూ ఒకటి ఉంటుంది. ఈ అగాధాన్ని ఎవ్వరూ ఇంతవరకు దాటలేదు, ఇకపైన కూడా దాటలేరు. ఆ తర్వాత అంటాడు, సి చూడండి, వెన్ యు డై, మీరు మరణించినప్పుడు, దట్ సెటిల్స్ ఇట్, చనిపోగానే అక్కడితోనే సమస్తము సంపూర్తి చేయబడుద్ది, అక్కడితోనే అంతా ఆగిపోద్ది. తర్వాత అంటాడు, ఐ నో పీపుల్ క్లెయిమ్ దట్ ద ప్రే యూ బ్యాక్ అవుట్ ఆఫ్ దోస్ ప్లేసెస్. చనిపోయిన తర్వాత ఏ స్థలాలకైతే వెళ్తున్నారో ప్రజలు ప్రార్థన చేసి వారి గమ్యస్థానాల్ని మార్చగలుగుతాము, అక్కడి నుంచి వెనక్కి తీసుకొని రాగలుగుతాము అని నేటికి నమ్ముతున్నారు అని ప్రవక్త గారు అంటున్నారు. మార్మన్స్ అనేటువంటి క్రైస్తవులలో ఒక ప్రత్యేకమైన తెగ. వారికి జోసెఫస్ అనేటువంటి ఒక వ్యక్తి, వాళ్ళు అతన్ని ప్రవక్తగా నమ్మి అతడు రాసిన గ్రంథాలు బలంగా నమ్ముతూ ప్రతి ఇంటింటికి తిరుగుతూ సాక్ష్యాలు చెప్తూ తిరుగుతూ ఉంటారు, అందరినీ కన్వర్ట్ చేస్తారు. వాళ్ళు ఏం నమ్ముతారంటే పితృలోకము అని ఒకటి ఉందని, దాన్ని పర్గేటరీ అంటారని, దాంట్లో మనం ప్రార్థన చేయడం వల్ల వాళ్ళు, నా తండ్రి కనుక అన్యత్వంలో ఉండి మరణిస్తే నేను ప్రార్థన చేస్తే అతడి పేరు నేను పలుకుతూ బాప్తిజం తీసుకుంటే మా నాన్న కూడా బాప్తిజం వచ్చినట్టే అని ఒక వింత బోధలు చేశారు. ఇప్పుడు ఆ జోసెఫస్ చెప్పినటువంటి బోధన ప్రకారం కొంతమంది క్రైస్తవులు పోతున్నప్పటికీ దేవుడు ప్రవక్త అంటాడు, ఆ స్థలాలలోకి వెళ్ళిన తర్వాత ఇక ప్రార్థన చేసేది ఏమి ఉండదు. ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళారా, దట్ సెటిల్స్ ఇట్స్, అయిపోయింది, ఇక లేదు ఇక. ఆ తర్వాత అంటాడు, బట్ డోంట్ యు నెవర్ బిలీవ్ ఇట్, ఎప్పుడు దాన్ని నమ్మొద్దు. ఆ తర్వాత అంటాడు, దట్స్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అది దేవుడి వాక్యానికి
బహు విరుద్ధమైనది. మీరు చూస్తున్నారా? ఆ తర్వాత అంటాడు, ద వే ద ట్రీ లీన్స్, దట్స్ ద వే ఇట్ ఫాల్స్. ఏ దిశలో అయితే ఒక చెట్టు వృక్షము వంగి ఉంటుందో అదే దిశలో అది పడుట జరుగుతుంది. అంతేనా? ఏ దిశలో ఒక వృక్షము వంగి ఉంటుందో అది వంగి ఉన్న దిశలోనే వృక్షం పడాలి. కరెక్టేనా? సంఘకాలంలో ఒక దూత దగ్గర కట్టేసి మరి బలిపీఠం దగ్గర అతడు అన్ని జనుల బలిపీఠాలు కూల్చివేస్తున్నప్పుడు నిజమైన దేవుడిని నిరూపించమని చెప్తా ఉంటే ఆ వంగి ఉన్న దిశలో అతన్ని పెట్టి ఆ చెట్టు నరకమంటాడు. నరికితే అది అపోజిట్ డైరెక్షన్లో పడుద్ది. ఈ స్టోరీ మనకు తెలుసు. కరెక్టేనా? అదొక సహజాతీతమైన కార్యము. దేవుడి యందు నిలకడగా ఉండి దేవుడి చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిని దేవుడు కాపాడిన పద్ధతి అది. కానీ దేవుడి ప్రవక్త ఈ మాట చెప్తూ బైబిల్లో ఉన్న ఒక అత్యంత గొప్ప సూత్రాన్నే ఇక్కడ వాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటాడు, వృక్షము ఏ దిశలో వంగునో ఆ దిశలోనే పడుద్ది. పడడంలో కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ అది ఏ దిశ వైపు మొగ్గు చూపుద్దో అది మొగ్గు చూపే దిశలో పడేటువంటి కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దిశలోనే పడాలి. కానీ ఒకసారి పడిన తర్వాత మళ్ళీ దాన్ని మరొక దిశకి తీసుకొని రావడం జరగదు ఇక. అంతేనా? ఎందుకంటే నరికేసాక దాని జీవనాన్ని కోల్పోతుందిగా. కరెక్ట్గా? అయితే దేవుడు మనలను వృక్షాలతో పోల్చారన్న సంగతి మనందరికీ తెలుసు. కరెక్టేనా? ఒక నిజంగానే దేవుడి యొక్క ధర్మశాస్త్రమును ఆనందించే వారికి మనం ఉంటే నీటి ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు ఒక మంచి వృక్షం వలె ఎదుగుతూ ఉంటారు. వృక్షాలతో పోల్చినటువంటి సంగతి మనకు తెలుసు. కానీ వృక్షాలుగా యేసు ప్రభువులకి మనం ఎప్పుడు ఎంచబడుతున్నామన్న విషయం గురించి మనకు అవగాహన కలిగి ఉండాలి. నీవు నేను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడైనా, లేదా నువ్వు వివేచన జ్ఞానం కలిగి బాప్తిసము రక్షణ తీసుకున్న వయసు వచ్చినప్పుడు వృక్షంగా ఎంచుతున్నాడా, లేదా రక్షణ ప్రారంభించిన తర్వాత నిన్ను వృక్షంతో పోలుస్తున్నాడా? మన దశలను ఈ వృక్షంతో పోల్చుతున్నప్పుడు మన జీవిత దశలో ఈ వృక్షం యొక్క దశలో ఏ ఏ దశలు రెండింటిని జోడిస్తూ మాట్లాడుతున్నాడు అన్న సంగతిని చూడగలగాల. ఆమేన్. దేవుడు ప్రవక్త మరో చోట దీనికి సంబంధించినటువంటి జతపక్షి ఉన్న మరో విషయం చూపిస్తాడు. 59-0419E. Show us the Father and it will satisfy us. కేవలం మాకు తండ్రిని కనపరచుము, అది మమ్మల్ని తృప్తిపరచుకునేటువంటి వర్తమానంలో 74వ పేర చూడండి, 74. You believe God is in his universe. కదా? దేవుణ్ణి చూపించు, మాకు తండ్రిని కనపరచు అనగానే ఈ వర్తమానం అంతట్లో కూడా దేవుడి ప్రవక్త ఒక 4 విభాగాల్లో దేవుణ్ణి చూపించే ప్రయత్నం చేస్తాడు. గాడ్ ఇన్ హిస్ యూనివర్స్, గాడ్ ఇన్ హిస్ సన్, గాడ్ ఇన్ హిస్ వర్డ్, గాడ్ ఇన్ హిస్ పీపుల్. వర్తమానం మర్చిపోతున్నారు, జాగ్రత్త. దేవుణ్ణి చూసేటువంటి విధానం ఇదే. దేవుడు ఎక్కడ ఉంటాడు? సృష్టిలో ఉంచాడు, తర్వాత కుమారుల్లో ఉంచాడు, తర్వాత వాక్యంలో ఉంచాడు, తర్వాత ప్రజల్లో ఉంచాడు. ఈ వర్తమానం అంతట్లో కూడా ఈ 4 విభాగాల్లోనే దేవుణ్ణి ఎలా చూడాలనేటువంటి విషయంలో మన కనులు తెరవబడుతున్న సందర్భం అది. దాంట్లో అంటాడు, దేవుడు సృష్టిలో ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? దెన్ అయితే గాడ్ ఇన్ హిస్ వర్డ్, దేవుడు ఆయన వాక్యమునందు ఉన్నాడు. మీరు నమ్ముచున్నారా? దేవుడు తన మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటాడని. ఆమేన్. దేవుడు చెప్పు ప్రతి వాక్యము మాట ఒక విత్తనమే. పలకబడిన ప్రతి మాట విత్తనమే. కరెక్టేనా? ఎస్ సార్. పలకబడిన ప్రతి మాట విత్తనమే. ఓకే. తర్వాత ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉండేటువంటి మీరు అందరూ కూడా అక్కడ ఉండే ప్రజల గురించి మాట్లాడుతూ, మీరు ఆరెంజ్ పండ్లను చాలా బాగా పెంచేటువంటి చక్కటి ప్రజలుగా మీరు ఉన్నారు. నాకు తెలీదు ఈ విషయం నేను చెప్పాలో వద్దు, కానీ
because I have got lots of friends sitting here from Arizona. అరిజోనాలో ఉండే చాలా మంది స్నేహితులు ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఉన్నారు కనుక ఈ మాట చెప్తున్నా, ఏంటది? But you claim that you have the best oranges in the country. మీరు ఈ దేశంలోనే మంచి ఆరెంజ్లు మా దగ్గరే ఉంటాయని మీరు అంటున్నారు కాబట్టి Suppose them living ఉమ్, borderline patrols out there, Mm. they see different of it. ఇంకొచ్చి ముందు 75వ పేరు చూడండి. But however, ఏది ఏమైనప్పటికీ when you get a little orange tree, మీరు ఒక చిన్న ఆరెంజ్ ట్రీని తీసుకోండి, you put a little seed in the ground దాని యొక్క భూమిలో ఒక చిన్న విత్తనాన్ని మీరు మొదటగా పెట్టండి. and it breaks forth into a little tree. అది చిన్న మొక్కగా అది మెల్లగా తన్నుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. And you take that little tree at 1 inch tall ఇప్పుడు 1 ఇంచ్ ఉన్నటువంటి ఆ చిన్న మొక్కగా పెరిగినటువంటి ఆ ఆరెంజ్ చెట్టును మీరు చూస్తే and can set it out. ఉమ్, Do you know that every orange that you will ever pick off of that tree is in the right then? ఉమ్, Certainly it is. It is not. Where does it come from? ఇప్పుడు ఒక చెట్టు పక్కన మొలిచున్నటువంటి ఆ విత్తనం పడించోవడం మొలికిన ఆ చిన్న చిన్న 1 ఇంచు ఉండేటువంటి చిన్న చిన్న మొక్కలను చూస్తుంటే ఈ చిన్న చిన్న మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఖచ్చితంగా పెద్ద వృక్షంలో నుంచి వచ్చాయి. ఒకవేళ అలాగూ రాకపోతే అది మరి ఎక్కడి నుంచి వచ్చినట్లు? జస్ట్ థింక్, ఒకసారి ఆలోచించండి. దెర్ ఇస్ 100 of bushels of orange in a little slip about that big of an orange tree. ఒక చెట్టు కింద ఆ చిన్న 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 మొలకలు కలిగినటువంటి ఆ చెట్లది చాలా పెద్ద పొదలాగా గుంపులాగా కనబడతా ఉంటుంది. తర్వాత Hundreds of bushels of orange, bushels of బ్లాసమ్స్, bushels and bushels of leaves. పొదల మాదిరిగా చెట్లు, పొదల మాదిరిగా ఆకులు చిన్న చిన్నగా అలాగ మనకు కనబడతా ఉంటాం చిన్న చిన్నగా. If it does not, where does it come from? ఒకవేళ అది ఆ పెద్ద ఆరెంజ్ నుంచి కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చినట్లు? దానిలో నుంచే వస్తాయి అవి. ఇప్పుడు ప్రవక్త అంటారు, నా ఇప్పుడు That little tree is just like you. ఆ చిన్న ఆ పెద్ద చెట్టు చుట్టూ చిన్న చిన్న 1 ఇంచు మొక్కల్లాగా పెరిగినటువంటి ఆరెంజ్ ట్రీ ఉంది చూసారా? ఆ చిన్న చిన్న మొక్కలే మీరై ఉన్నారు. After you have accepted Christ in the little baby trunk, ఎప్పుడు చిన్న మొక్కగా ఎదిగింది? ఎప్పుడు? నువ్వు పుట్టినప్పుడు కాదు. జాగ్రత్తగా గమనించాలి. నేను ఎందుకు ఈ మాట చూపిస్తున్నాను అంటే, దేవుడు మనుషులను వృక్షాలతో పోల్చాడు కదా. అడిగి పిల్ల వేయండి బయట, ఇడికి ఒక పిల్ల వేయండి, బయటికి నిలబడు. మనము పుట్టినప్పుడే నువ్వు పోరా, నువ్వు పోయేదాకా నిన్నే చూస్తురు పో అమ్మ, వెళ్ళిపోయి నన్ను చూడండి. మనం పుట్టినప్పుడే దేవుడి యొక్క మొక్కగా దేవుడు చూడట్లే. నా మాట వింటున్నారా? విత్తనంగానే చూస్తున్నాడు. దేవుడు మనల్ని మొక్కగా ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నాడు అంటే, నేను నిలబడుగా ఈడ కూర్చోటి నిద్ర వస్తుంది అక్కడ నిలబెట్టే కదా నిన్ను. నువ్వు డిస్టర్బ్ చేయకండి అన్న. ఇప్పుడు మనలను మొక్క యొక్క దశలతో ఏ దశతో పోల్చుచున్నాడన్న సంగతి మనకు తెలియాలి. నీవు నేను తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే నిన్ను నన్ను మొక్కాన్ని చూడట్లే, విత్తనంగా చూస్తున్నాడు ఆయన. వీఆర్ జస్ట్ ఎ సీడ్. ఆ సీడ్ ఏది? పలకబడిన మాటయే విత్తనము. మనం అందరం కూడా దేవుడి చేత పలకబడిన మాటేనా? ద వర్డ్ ఆఫ్ ద బ్రైడ్, అంతేనా? వాక్య వధువు is an interpreted word of God. దేవుడి యొక్క అనువాదము చేయబడిన యొక్క వాక్యమే వధువు గనుక వధువు ఎల్లప్పుడూ కూడా ఆమెనే పలుకబడిన వాక్యము, ఆమె ఆ మూల విత్తనము. ఎస్ సార్, ఖచ్చితంగా. కానీ తల్లి గర్భంలో నుంచి రాగానే నువ్వు నేను మొక్కవల. తల్లి గర్భంలో నుంచి రాగానే నువ్వు నేను ఇంకా దేంట్లో ఉన్నామంటే విత్తన రూపంలోనే ఉంచున్నాం. ఆయన ఒక పెద్ద ఆరెంజ్ చెట్టులాగా ఆయన ఉండి తాను వృద్ధి చెందుతూ తాను ఫలభరితమవుతున్న స్థితిగతుల్లో తన చుట్టూ అక్కడక్కడక్కడ చిన్న 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 అవే చెట్లు మొలుస్తూ ఉంటున్నాయి. ఆ చిన్న మొక్కలే నువ్వు నేను. ఎప్పుడు? వెన్ వి యాక్సెప్ట్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుణ్ణి మన జీవితంలో అంగీకరించి రక్షణలో బాప్తిజం మెట్లు తీసుకున్నప్పుడు చిన్న చిన్న మొక్కలు అవుతున్నాం మనం. మళ్ళీ చూడండి, ఎందుకంటే ఈ 2 దశల్ని జాగ్రత్తగా చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత అని అంటాడు, ఆఫ్టర్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద క్రైస్ట్ ఇన్ ద లిటిల్ బేబీ ఫామ్
దెన్ వీఆర్ ప్లాంటెడ్ టుగెదర్ ఇన్ క్రైస్ట్. అప్పుడే క్రీస్తుతో పాటు మనము నాటబడిన వారిగా ఎంచబడుతున్నాము, క్రీస్తుని అంగీకరించినప్పుడే. ఆ తర్వాత అంటాడు, నా ఇప్పుడు ఈ చిన్న చెట్లు ఇప్పుడు ఇవి ఏం చేస్తాయి? ఇవి చేయగలిగే కార్యం ఒకటే, ఏంటది? దానికి కేవలం మనం చేయాల్సింది ఒకటే, నీరు పోయడమే. అంతేనా? నీరు పోస్తూ ఉండడమే మనం చేయాల్సిన పని. ఎందుకు? ఈ నీరు పోసే విధానంలో కూడా ఓ ప్రత్యేకమైన నియమాన్ని చెప్తాడు. ఆయన ఎలా చెప్తాడంటే, నీకు చిన్న బిడ్డ పుట్టినాడు, ఆ బిడ్డకి రోజు ఒక 90 ml అంటే ఒక 100 ml పాలు తాగిచ్చాల రోజుకి, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా. దేనికి? తనలో ఉండేటువంటి శరీర అవయవాలను చక్కగా పనిచేసి తన ఆరోగ్యవంతంగా ఉండాలంటే 100 ml కదా, కొంత ఇంత పోయాలి. కానీ ఆ 100 ml ఏదైతే ఉందో బ్రతకడానికి సరిపోద్ది, ఎదగడానికి సరిపోదు. ఎదగడానికి ఏం చేయాలి అంటే అది తీసుకోగలిగే దానికంటే ఎక్కువ పోయాల. కరెక్టేనా? తల్లులు చాలామంది మీ బిడ్డలు బక్కగా అవుతున్నారమ్మా అంటుంటే, నేను పెడుతున్నాను 3 పూటలు అంటారు. 3 పూటలు పెట్టుడు కాదు కావాల్సింది, ఆ 3 పూటల్లో వాళ్ళు చేసే క్రియలకు మించింది పెట్టాలా, అంతేగా? అప్పుడే వారి వృద్ధి జరుగుద్ది. ఇప్పుడు దేవుడి ప్రవక్త అంటాడు చూడండి, అండ్ ఇట్ స్టార్ట్స్ డ్రింకింగ్. ఆ చిన్న 1 ఇంచు మొక్కగా ఉన్న నీవు ఇప్పుడు నీరు పోయగానే త్రాగడం మొదలు పెడతావు. నీరు వాక్యమే. ఆ తర్వాత అంటాడు, అది ఎప్పుడైతే దానికి కేటాయించబడిన శాతమును అంత మొత్తాన్ని అది తాగగానే అది దానికి కేటాయించబడిన దానికంటే ఎక్కువ తాగాలి ఇప్పుడు. అంతేనా? కేటాయించబడిన దానికంటే ఎక్కువ తాగాలి, అంతేగా? మీ బిడ్డలు పెద్దగా ఉంటే ఏం చేయాలి? పొట్టలో పట్టేదానికన్నా 2 ముద్దలు ఎక్కువ పెట్టాలా. నిండింది అనగానే ఏమైపోద్ది? అక్కడికి సరిపోతున్నది. ఇప్పుడు వారిలో ఉండేటువంటి కణజాలాలు ఎక్కువగా పెరగాలి, వృద్ధి జరగాలంటే వారు తీసుకోగలిగే దానికంటే ఎక్కువైంది ఇస్తేనే ఎదగడం జరుగుద్ది. చూడండి తర్వాత అంటాడు, ఇది ఎంత తాగాలి అంటే చిన్న మొక్క, అది దానికి ఇవ్వబడిన ఆ చిన్న శాతమును మాత్రమే కాకుండా దాని యొక్క చేతుల్ని కాళ్ళను ఎగదొన్నుకుంటూ అది ఎదుగుతూ ముందుకు పోవునంత పెద్దగా అది ఎక్కువగా తాగుతూ ఉండాలి. తర్వాత అంటాడు, అది తాగుతూనే ఉండాలి, నీటిని తాగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? అది తన ఆకులను ఇంకా ఎగదన్నుతూ పైకి తీసుకెళ్లేంత వరకు తాగుతూనే ఉండాలి. అది పుష్పించేంత వరకు కూడా త్రాగుతూనే ఉండి తీరాలా. ఎప్పటి వరకు తాగాలి? ఫలాలు ఇచ్చేంత వరకు, ఆరెంజ్ ఫ్రూట్స్ వచ్చేంత వరకు తాగుతూనే ఉండాలి. పచ్చగా ఉంటే సరిపోతుంది, ఇంత మట్టుకు తాగుతుంటే పచ్చగానే ఉంటుంది, ఫలాలు ఇవ్వదు. అది ఫలాలు ఇచ్చే స్థాయికి రావాలని ఇంకా ఎక్కువ తాగాలి. అంతేనా? దేహానికైనా చెట్లకైనా ఆత్మీయ వృద్ధికైనా ఇదే నియమము. నీవు ఒకప్పటికంటే ఇప్పుడు బాగా వృద్ధి చెందాలంటే ఒకప్పటికంటే ఇంకెప్పుడు ఎక్కువ వాక్యం తాగాల, వాక్యమును తినాలా. అప్పుడు నేను వారానికి 3 వర్తమానాలు విన్నది, ఇప్పుడు కూడా 3 వింటున్నా, అంతే ఉంటావు, ఇంకేం పెరుగుతావు ఇక. ఒకప్పుడు నేను వాక్యానికి ఇంతే సమయాన్ని వెచ్చించేది, ఇప్పుడు తగ్గింది. అప్పుడన్నా కనీసం వారానికి 3 సార్లు వచ్చేది, ఇప్పుడు ఒకసారి వస్తున్నా నేను. అప్పుడన్నా వాక్యానికి కొంత సమయం కేటాయించేది, ఇప్పుడు ఆయనతో లేదు. ఇది నువ్వేమైపోతున్నావు అంటే ఫలాలు ఫలించే స్థాయికి కాలాన్ని బట్టి నువ్వు వచ్చినా నీలో శక్తి లేకపోవడం వల్ల నువ్వు అక్కడే ఆగిపోయావు. ఒకప్పటికంటే ఎక్కువ చేయుటలోనే ఫలవృద్ధి ఉందని చెప్తున్నాడు ఆయన. చిన్న మొక్కలేగా. తర్వాత ఇంకొంచెం చూడండి అంటాడు, ఇదంతా కూడా అన్ని వేళలలో నీరు త్రాగుట అంటే వాక్యమును తినుట ఇవ్వదు. ఎక్కువగా వాక్యం తిన్నారా మార్పు వస్తుంది. మా మొండితనాలు ఎందుకు పోవట్లేవు, మా మూర్ఖత ఎందుకు పోవట్లేదు, మాకున్నటువంటి శాపాలు ఎందుకు పోవట్లేవు? మీరు ఎక్కువగా వాక్యముని తినుట జరిగి చూడండి ఒకసారి, దానికి ఉన్న శక్తిని మీకు దేవుడు కనపరుస్తాడు. ఆయన మాటలు అంత శక్తి ఉంటుందిగా. ఎక్కువైంది తిని చూసినప్పుడు ఎక్కువైన కార్యాల ఫలముగా ఉత్పత్తి అవుతాయే. అప్పుడు అంతే వింటివి, ఇప్పుడు అంతే వింటివి.
ఇంకా అప్పటికంటే ఇప్పుడు మరింత ఘోరమైపోయింది. కరెక్టేనా? మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా చెడ్డదైపోయిన పరిస్థితిలా కనబడతా ఉంది ఇప్పుడు. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ తాగి చూడు, వాక్యాన్ని ఎక్కువ తిని చూడు, ఇంకా ఎక్కువగా వేర్లు తన్నుకుంటూ పోతావు, ఆకులు పైకి వస్తూ పోతూ ఉంటాయి. ఇంకెక్కువగా చేసి చూడు, ఇంకెక్కువగా చేసి చూడు, ఏమవుద్ది? ఫలాలు ఫలించే స్థాయికి మనల్ని తీసుకెళ్ళగలిగేది వాక్యం అని నీరు ఒక్కటే. ఇంకేది తీసుకెళ్ళదయ్యా. ఓహో, మాకు తెలిసి ఇంకో పాస్టర్ని తెచ్చి ఈ పులిపిడి ఇరిగేంత గట్టిగా బాధించుకోవడం మాకు కావాలంటివా? అది కాదు చేయాల్సింది. నీటికి కొదవలేదు, త్రాగడంలో కొదవ ఉంది ఈ రోజున. అంతేగా, నీటికి ఏమాత్రం కొదవలేదు ఈ రోజున. త్రాగే విషయంలో మనకే కొదువైపోయింది. వాక్యము కొదువేం లేదు. విస్తృతంగా దేవుడు అవకాశాన్ని ఇచ్చినాడు, కానీ మనం వినడంలే. మనం నీటికి బదులు ఏం తాగుతున్నాము? అయ్యా, నీటికి బదులు ఏం తాగుతున్నాము? నీళ్ళని అనుకొని మురికి నీళ్ళు తాగుతున్నారు. నీకు అటువైపు వెళ్ళకూడదులే, కాసి విటే అవుదాం. తర్వాత చూడండి, ఇట్స్ ఆల్ ద టైమ్ డ్రింకింగ్ 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 అండ్ వెన్ వీ బికమ్ బాండ్ అగైన్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ద సీడ్ ఆఫ్ గాడ్ ప్లాంటెడ్ ఇన్ అవర్ హార్ట్, వీ జస్ట్ కీప్ డ్రింకింగ్ డ్రింకింగ్ అండ్ పుషింగ్ అవుట్. దేవుణ్ణి అందు మనము తిరిగి జన్మించినప్పుడే విత్తనం మొలకెత్తే దశ ప్రారంభం అవుతుంది. అంతకు ముందు వరకు కూడా మనం విత్తనం కాదు. కరెక్టేనా? అంటే కేవలం మొలకెత్తనటువంటి ఒక సాధారణ విత్తనంగానే పెట్టబడుతున్నాం, కానీ అది మొలకెత్తుడు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే క్రీస్తుని అంగీకరించి తిరిగి జన్మించినప్పుడు మాత్రమే. అంతేనా? తల్లి గర్భంలోంచి రాగానే చెట్ల కాదు కాదు, వారు క్రీస్తులో జన్మించి క్రీస్తుని అంగీకరించి హృదయం ముందు ఆ యొక్క పాతిపెచ్చబడ్డ విత్తనం వలె వారు తన్నుకుంటూ వేరు పారుకుంటూ ఆకులు పైకి ఎగదంతూ పైకి వచ్చే చిన్న చిన్న మొక్కలు అంటున్నాడు ఆయన. తర్వాత చూడని అంటాడు, ఓకే, అసలు నీ కోసం ఈ భూమి మీద నీకు ఏదేది అవసరమో అవన్నీ కూడా నీలో ఇదివరకు పెట్టబడి ఉన్నవి. ప్రతిది కూడా, ఆల్ ద హీలింగ్ యూ ఎవర్ నీడ్, నీకు కావలసినటువంటి స్వస్థత, సంతోషము అన్నీ నీలోనే ఇదివరకే పెట్టబడి ఉన్నవి. కరెక్ట్గా ఒక వృక్షం అంతటి యొక్క బెరడు, కొమ్మలు, ఆకులు, ఫలాలు ఎక్కడ ఉంటాయి? విత్తనంలోనే ఉంటాయి. అట్లాగే మనం పొందుకోబోచున్న సమస్తం మనలోనే ఇదివరకే పెట్టేశాడు ఆయన. మనలోనే ఇదివరకు విజయం ఉంది, మనలోనే సంతోషం ఉంది, మనలోనే వరాలు ఉన్నాయి, మనలోనే పిలుపులు ఉన్నాయి, మనలోనే ఎన్నికలు ఉన్నాయి, మనలోనే పరిపక్వత, ఫలాలు బయటకు తీసుకొచ్చే వృద్ధి ఉంది. వీటన్నిటికీ కావాల్సింది వాక్యం అనే నీరొక్కటే. ఆ నీరొక్కటే కొదువైపోయింది ఈ రోజున. ఆ నీరు పారుతుందే కానీ తాగట్లే. నీరు పారుతుందే కానీ తాగట్లే. దేవుడు ప్రవక్త ఒక రోగి గురించి చెప్తాడు. ఈ రోజు నా సంఘంలో విశ్వాసుల పరిస్థితి ఎలా అయిపోయింది అంటే అని అంటాడు, అతడు ఆ హాస్పిటల్ దాకా వచ్చాడు కానీ ఆ గడపకు అవతలనే పడుకొని ఇక్కడ దాకా వచ్చాను కానీ లోపల రానంటాడు. మందులు వేసుకోమంటే వేసుకోని అంటాడు. వైద్యుని దగ్గరికి వచ్చాడు కానీ వైద్యం తీసుకోవట్లేదు అంటాడు. ఎలా బాగుపడుద్ది? అట్లాగే నీటి దాకా వచ్చాడు కానీ నీరు తాగట్లే. నేటి అనేక మంది దేవుని బిడ్డల పరిస్థితి అంతే. దేవుని దగ్గరికి వచ్చారు కానీ ఆ నీటిని తాగట్లే. ఇప్పుడు మీరు బాటిల్లో తాగుతున్నట్టుగా వాక్యం అనే నీటిని అందరూ తాగితే ఎంత బాగుండేది. ఎప్పుడు తాగుతూనే ఉండాలా, ఎలా తాగుతూనే ఉండాలా. కరెక్టేనా? రోజుకి ఎన్ని లీటర్లు తాగాలి? రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలయ్యా? 3 నుంచి 4 లీటర్లు. వారి దేహాన్ని బట్టి, వారి యొక్క సైజుని బట్టి, వారు చేసే పనిని బట్టి ఏదేమైనా ఎండాకాలం 3 నుంచి 4 లీటర్లు తాగాల. అంతేనా? కరెక్టా కదా? అంతే కదా? తాగపోతే ఏమవుద్ది? దప్పికేస్తుంది. కరెక్టేనా? ఫస్ట్ రైసానా? అంతే కదా? ఇంకొంచెం ముందు దేవుడు ప్రవర్తించాడు. అసలు నీకు కావలసిన శక్తి అంతా కూడా నీలో ముందే పెట్టబడ్డది. దాన్ని బయటకు తీసుకొచ్చేది వాక్యం మాత్రమే. తర్వాత మనకు అవసరతగా ఉన్న సమస్తమును మనలో ఇదివరకే పెట్టబడి ఉన్నది. క్రీస్తులో ఉన్నంత సేపు కూడా అదంతా కూడా మనలోనే ఉంటుంది అది. తర్వాత కానీ వీటన్నిటి విషయంలో నువ్వు చేయాల్సిన పని అంతా ఒకటే,
డ్రింకింగ్ 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 డ్రింకింగ్. వాక్యం అనే నీరు త్రాగుట త్రాగుట త్రాగుట. ఎప్పుడు తాగాల? పని చేస్తున్నావా? వాక్యం నీరు తాగాల. మాట్లాడుతున్నావా? వాక్యం నీరు తాగాల. ప్రయాణం చేస్తున్నావా? వాక్యం నీరు తాగాల. ఎల్లవేళల వాక్యమైన నీటిని తాగేటువంటి వృక్షం ఏదైతే ఉందో అది ఫలించుటను ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడు అదే పని చేస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఏంటో చెప్తాడు చూడండి దేవుడు ప్రవక్త. ద పీపుల్ డోంట్ గెట్ థర్స్టీ ఎనఫ్. సరిపడేంత దప్పిక ప్రజలకు అవ్వట్లేదు. నీటి లేదంటున్నారా? నీళ్ళు అందుబాటులో లేవంటున్నాడా? కాదు, నీరున్నవి, దప్పిక లేదు. నీటిలో సమస్య లేదు. ఆ నీరును తాగడానికి దేవుడు నియమించినటువంటి ఆ చెట్టు అయినటువంటి మనలో ఆ నీరు తాగాలన్న దప్పిక లేదయ్యా, దాహం లేదే. దాహం ఉండుంటే త్రాగి 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 వాక్యములు తిని 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 ఈ పాటికి ఇంకా యేసులో పెట్టబడే చిన్న 1 ఇంచు మొక్కల మాదిరి ఉండకుండా మహావృక్షాలైపోయి ఆరెంజ్ ఫలాలు వచ్చుండేవి. కరెక్టేనా? మనం ఇంకా చెట్టు ఎదిగిస్తున్నాం, ఇంకా అది లీన్ అయ్యేటువంటి ఆనుకున్న దిశ వైపు వెళ్ళాల. ఎందుకంటే వర్తమాన అంశం ఏది? ఆనుకున్న దిశలో పడుట. ఎటు ఆనుకుంటే అటు పడిపోవాల్సిందే. ఇప్పుడు దప్పిక లేదు. దప్పికలకి ఏమవుద్ది? తాగలేదు. తాగకుండా ఏమవుద్ది? బలహీన పడిపోద్ది, అరకొర తాగుద్ది, అక్కడే సాగుద్ది. 10-15 సంవత్సరాల నుంచి మన క్రైస్తవ జీవితాన్ని చూడాల. అట్టగే సాగుతూ 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 వచ్చింది. కొద్దిగా మీ హృదయాలను గాయం చేయనియండి అయ్యా. చేయనా? నా పనే అది. బేసికల్ నా మనసే అది. గాయం చెబితే మనం ఏంటో మారుతాం. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. 15-20 ఏళ్ళ నుంచి మనం ఇక్కడే ఉన్నాం. కానీ 1 to 2 years వచ్చిన వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు ఆ ఎన్నికల్లో వాళ్ళ ఫలితాలు వాళ్ళు ముందుకు రాగలిగారు. మీకు అర్థమవుతుందా? కాసేపు మిమ్మల్ని గాయం చేయనియాల. మిమ్మల్ని 15-20 సంవత్సరాల నుంచి వర్తమానంలో ఉన్నాం. కానీ ఒకరు 2 ఏళ్ళు ఏంది వచ్చి, ఒకరు 1 year ఏంది వచ్చి, అయినా సరే వారి సాక్ష్యం ఎంత గొప్పగా ఉత్పత్తి అయిందంటే సంఘం అంతా ఎన్నుకునే ఎన్నికలు వారు ఉండదగిన స్థానంలో దేవుడు వారిని పెట్టగలిగినాడు. ఒక్కసారి నేను పాస్టర్ని కాబట్టి ఎన్నికల్లో నేను లేను కాబట్టి సైలెంట్గా ఉన్నా. నేను కూడా అదే ఎన్నికలో ఉండుంటే, నేను ఖచ్చితంగా కనుక నా పేరు కనుక రాకపోయి ఉంటే నేను పైకి ఎందుకు రాలేదా అని ఆలోచించాను. కానీ నేను ఎందుకు ఎదగలేకపోయాను ఆత్మీయంగా? ఎందుకు నేను ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకోలేకపోయాను? నేను ఇంతవరకు వాక్యం అనేటువంటి నీరు తాగడం లేదా లోపం చేసినా నేను ఎందుకు ముందుకు సాగలేకపోయాను? నేను సాధారణంగా మానవుల చేత పెట్టబడి 5 కార్యాలయాలకే నేను అర్హులని నాతో పాటు నన్ను ప్రేమించే ప్రజలు ఎన్నుకోకపోతే నేను పరలోక రాజ్యాన్ని అర్హులని నాకు ఎట్లా కనబడతా ఉంది? నాకు పరిశుద్ధుల ఎన్నిక, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం యొక్క ఆ మాటతో సమానమైందని దేవుడు ప్రవక్త చెప్తా ఉంటే అది ఆ మాటలో నాకు ఎన్నిక కనబడలేదు. నా 15-20 సంవత్సరాలలో నన్ను చేసిన నా ప్రవర్తన, నా పన్నాగాలు, నా భక్తి ఏది? ఇది ఎక్కడ పొరపాటు జరిగింది? నీటిలో పొరపాటు లేదయ్యా. ఈ వర్తమానంలో ఏ లోపము లేదు. దిస్ మెసేజ్ ఇస్ వెరీ ప్యూర్. ఇది అద్భుతమైన నీరు. ఇది సమస్య అంతా త్రాగుటలో తిరిగింది, ఫలించుటలో జరిగింది. కొన్ని మొక్కలు బ్యాంబూ ట్రీ లాగా సైన్ పెరిగినాయి. తెలుసా? బ్యాంబూ ట్రీ అది మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అది ఎదుగుతున్నప్పుడు, అది ఎదిగేటప్పుడు కర్ 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 సౌండ్ వినిపిస్తుంది. చెట్టు పెరిగేటప్పుడు సౌండ్ వస్తుంది. పెరిగేటప్పుడు సౌండ్ కూడా వినగలుగుతామా? బ్యాంబూ ట్రీలో వినగలుగుతాం. చెట్టు ఎదిగేటప్పుడు సౌండ్ వస్తుంది, టక్కర్ అని సౌండ్ వస్తుంది. నాకు నిజంగా అనిపించింది, అరే 20 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి, 18 ఏళ్ళ నుంచి ఉన్నారే. 2 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు, 1 సంవత్సరం కింద వచ్చిన వాళ్ళు, వీళ్ళందరి పేరు రాగానే నేను ఆలోచన చేసా, ప్రభు నీ తీర్పు మళ్ళీ ఆశ్చర్యంగా ఉందయ్యా. మొదటోడు కడపడోడు అవుతున్నాడు, కడపడోడు మొదటోడు అవుతున్నాడు. ఇదంతా నవ్వులాటగా ఉండి నా పేరు వచ్చిందా లేదేదా, నాకు ఎన్ని నోట్లు వస్తాయి, ఎన్ని నోట్లు రావు. నేను ఇక్కడ గెలుపోవడం గురించి మాట్లాడతలే, మన వ్యక్తిగత వృద్ధి గురించి చూసుకుందాం ఒకసారి. కరెక్టేనా?
వ్యక్తిగత వృద్ధిని చూసుకోగలగాల. నేను నిజంగానే కర్పూరమైనప్పుడు కర్పూరాన్నే నేను చెప్పుకోవాల్సి అక్కర్లేదు. కర్పూరమే, ఉప్పే. కానీ ఏది నాతో పాటు ఉండేటువంటి నా ప్రజలు, నా సహోదరులు, నా సంఘస్థులు, వీరిలోనే ఎన్నికలో నేను నిలబడలేకపోతా ఉన్నానా? ఇక బయట ప్రపంచం నన్ను ఏమనుకుంటుంది? అచ్చా ఇంట ఓడిపోయి రచ్చ గెలిచితిమా, బయట సమాజం చేత మంచివారం అనిపించుకొని ఈ మన ప్రజలు అనుకునే వాడి వారి చేత తక్కువ వారమైతివా? ఆశ్చర్యం కలుగుతుంది. నేను మాట చెప్తానయ్యా, అమ్మ జాగ్రత్త. స్త్రీలు మీరు ఎన్నికలు లేరు కాబట్టి మీకు ఈ విషయం తెలియట్లే. మన ప్రవర్తన, మన మాట, మన తలంపు ఎవ్వరు గుడ్డలు కాదు, అందరూ వివేచన కలిగిన వాళ్ళే. అందరూ చూస్తూనే ఉంటారు, అందరూ పరిశీలిస్తూనే ఉంటారు, అందరూ ముఖస్థుతి కొరకు చాలా మాటలు మాట్లాడతారు. రియల్ స్కోర్ వచ్చినప్పుడు అన్నీ బయటపడతా ఉంటాయి. నేనేమంటానంటే ఆ వృద్ధి ఎందుకు కనబడలే? ఇంతకాలం నుంచి పెరిగింది. నువ్వు గొప్పడు నువ్వు చెప్పుకోవద్దు, పరుడు నోరు చెప్పాలా, 10 మంది చెప్పాలా. ఆ 10 మంది మాటల గురించి ఎన్నిక పెడుతుంటే మనం లేం దాంట్లో. ఏది ఎందుకని? నేను ఎక్కడో పొరపాటు చేశానా? నేను మనుషుల ఎన్నికగా నేను దీన్ని చూడట్లే. పరిశుద్ధాత్మ ఎన్నికని ప్రవక్త చెప్పిన ఆ మాటను బలంగా నమ్మి చూస్తున్నా. నేను సంఘం ఎన్నిక, పరిశుద్ధాత్మ ఎన్నిక అని చూస్తున్నాను. అరే నేను 2 ఏళ్ల కింద వచ్చిందే, నేను 1 year కింద వచ్చిందే, నేను 10 ఏళ్ల కింద వచ్చిందే. నాతో పాటు వచ్చిన వారికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడి యొక్క ఎన్నిక నా పట్ల ఎందుకు కనబడలేదు? వచ్చే దేవుడు 5 పరిచారిక వర్గాల్లో లేను, మనుషులు 5 కార్యాలయాల్లో కూడా లేను. ఏడున్నా నేను ఇంతకీ? ఓహో, ఇది విచిత్రమే. దేవుడు 5 కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఇది పరిపూర్ణమైన ఎన్నిక గుండా జరుగుద్ది. ఇది కాపీ కొట్టేది కాదు. కానీ మనుషులు 5 కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మనం అర్హులం కాలేకపోతుంటే అవి ఒక్కసారి పరిశీలించుకో. పరిశుద్ధాత్మ యొక్క ఆ ఎన్నిక ఫలితాన్ని బట్టి చూసినప్పుడు ఎత్తబాటుగా అర్హుల్లా కనబడుతున్నాం మన కంటికి. మనం అలాగే ఏర్పడుతుందా? మీరు ఆ ఎన్నికల్ని మీరు ఎలా చూస్తారో ఆ పనులు మీరు చేసినా చేయకపోయినా దేవుడు ఏ విధంగా జరిగిస్తాడు. అది కేవలం ఆ పనులన్నీ సంఘం అంతా తెలియపరచబడడానికి, అందరూ ఆ భారాలను మోయడానికి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మనం దాన్ని పెట్టామే. కానీ నేను ఆ ఎన్నికల గుండా వృద్ధి చూశాను. సంఘమంతా గ్రహించినటువంటి ఆ కొంతమంది యొక్క వ్యక్తిగత ఫలాలను చూడగలిగా నేను. ఎవరిని తృణీకరించుకుంటామో వారు ఎన్నికలు అవుతున్నారు, ఎవరు ఎన్నిక అవుతున్నారు అనుకుంటే వారు తృణీకరించబడతా ఉన్నారు. కానీ 15-20 సంవత్సరాల నుండి ఇది ఈ సంఘం చేత, ఈ సంఘం యొక్క ఆలోచనలో దేవుడి రక్తం చేత కడగబడిన వ్యక్తుల యొక్క వాక్యానుసారమైన ఆలోచన కలిగిన వారి స్థానాలలో నా స్థానం అది. ఆశ్చర్యమే. జాగ్రత్త అయ్యే. వాక్యం అనే నీరులో కొరత లేదు, త్రాగడంలో కొరతుంది. సరైన ఫలాలు ఫలించబట్టే కారు ద్రాక్షలు ఫలించి ప్రపంచం చూడట్లేదా? అది రుచి చూసినప్పుడు అది మంచి ద్రాక్ష కారు ద్రాక్ష తినేవాడికి తెలీదా? మన ఎదుటివాడితో ఒక మాట మాట్లాడుతున్న వాడు గ్రహించలేడా? అయ్యా ఎప్పుడు ఒక మాట ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏడవబాకండి. ఎదుటివాడి దగ్గర మీరు కన్నీరు కాల్చినప్పుడల్లా ఇది ప్రతి వాడు మిమ్మల్ని మీరు అనుకుంటున్నట్టుగా తీసుకుంటారు అనుకోవడం మోసకరమే. అట్లా తీసుకోరు. ఎక్కడో ఈ నీరుతో ఫలములు వృద్ధి అయ్యే స్థాయిలో ఎదిగినటువంటి ఆ ఎదుగుదల లోపం కనబడతా ఉంది, చాలా లోపం కనబడతా ఉంది. బికాస్ ద పీపుల్ ఆర్ నాట్ గెట్టింగ్ ఎనఫ్ థర్స్టీ. సరిపడేంత ఆకలి లేదు. కరెక్టేనా? తర్వాత చూడండి అంటాడు, ద బైబిల్ సెడ్, నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నదని దేవుడు ప్రవక్త అంచాడు. దప్పికుండాలా, వాక్య విషయమే దప్పికుండి తినాలా. ఒకటి వింటేమా మరొకటి వినాలని కోరిక కలగాల, ఒకటి అయిపోయిందా మరొకటి వినాలని కోరిక కలగాల. నీరు ఎప్పుడప్పుడు వాక్యం తింటూ 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 ఉండడం వల్లే వృద్ధి జరుగుతుంది తప్ప ఇంకోటి మరొకటి వృద్ధి చేయదు. పాస్తరికి దగ్గరగా తిరిగితే వృద్ధి రాదు, వాక్యం తింటే వృద్ధి వస్తుంది. కరెక్టేనా? వృద్ధి కలిగింపజేసేవాడు దేవుడే. నాటువారు మనుషులు, కోత కోసేవారు మనుషులు, నీరు పెట్టువారు మనుషులు, వృద్ధి కలిగజేవాడు దేవుడు. ఇదే పౌలు గారు చెప్పింది. అంతేనా? ఇప్పుడు తర్వాత అంచాడు, నువ్వు ఎప్పుడైతే దప్పిక కలిగి ఉంటావో నువ్వు అప్పుడు
తాగగలుగుతావు. And the more you drink, నువ్వు ఎక్కువగా ఎంత తాగుతావో the more you can spread out. అంత ఎక్కువగా విస్తరిస్తూ ఉంటావు. నేరుగా దీంట్లో వేరే మర్మమేమీ లేదు. ఎక్కువ వాక్యాన్ని ఎప్పుడైతే విని అంగీకరిస్తావో అంత ఎక్కువగా విస్తరిస్తూ ఉంటావు. ఇంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేనా? యోసేపు ఎందుకంత బాగా ఎదగలిగాడయ్యా? దేవుడు ఎంత భయభక్తి లేనివాడు గనక. వెరీ సింపుల్, వేరేదేం లేదు. తర్వాత The more blessed you get, అప్పుడేమవుతుంది? ఎక్కువ వాక్యం నీరు తాగితివా, ఎక్కువ విస్తరిస్తావు, ఎక్కువ కృపను పొందుకుంటావు. ద మోర్ గ్రేస్, ఎక్కువ కృప గల కారణం ఎక్కువగా వాక్యం విని వాక్యానుసారంగా చేయుటే. తర్వాత the more power you have, అప్పుడు మరింత ఎక్కువ శక్తిని కలిగి ఉంటావు, the more faith you have, ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటావు. as you keep drinking from Christ, నువ్వు ఇంకా అట్లా త్రాగుతూనే, క్రీస్తులో తాగుతూ ముందుకు పోతూ ఉంటే who is inexhaustible. ఆయన అలసిపోనటువంటి, అయిపోనటువంటి నిత్య జీవం ఇచ్చే ఊట ఆయన. ఎన్నడూ ఆగిపోనటువంటి ఆ నీరు తాగుతూ 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 తాగుతుంటే ఏం జరుగుద్ది? మొదటిది విస్తరిస్తారు, తర్వాత ఎక్కువ కృపను పొందుతారు, ఎక్కువగా విశ్వాసాన్ని పొందుతారు, ఎక్కువ శక్తి పొందుతారు. అంతేనా? ఎక్కువ కార్యాలు కావాలి, ఎక్కువ వాక్యం వినము చేయము. ఎడ వింటాము? ఒకసారి సంఘంలో అయిన పోతిమా, ఇక అంతే, అయిపోయింది. కరెక్టేనా? అట్టగే సాగుతూ ఉంటా ఉన్నాయి. తర్వాత చూడండి, Foundation of life, drinking the seed form. God's word is a seed. దేవుడి వాక్యమే విత్తనము అంటాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నిజంగానే ద లీనింగ్ ఆన్ ద బాసమ్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క ఆ ఒడిలో ఆనుకున్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ, ఆ ఆనుకోవడం వెనకాల విషయాల గురించి బైబిల్ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైనా సరే ఒక చెట్టు, మంచి గమనించాలి, ఒక చిన్న మొక్క, ఏ మొక్క అయినా సరే తిన్నగా పెరగడానికి అనుమతించబడ్డది. కరెక్టేనా? దేవదారు వృక్షం మాదిరిగా నిటారుగా పెరగాల. అది గాలి కదిలే రెల్లులాగా అటు ఇటు ఊగొద్దు. అంతేనా? తిన్నగా ఉండి తినాలి. ఏ చెట్టు అయినా సరే ఎప్పుడు పక్కకు ఆనుకుంటుందయ్యా, వంగుద్ది? చెప్పండి, కారణాలు చెప్పాలి. వ్యవసాయదారులు నిటారుగా చెట్టు పెట్టేవాడు, నీరు అందకపోతే వంగుద్దా? ఇప్పుడు చెట్టు ఎదుగుతూ ఉండగా ఒకవైపు ఆనుకోవాలి. ఆనుకోవడం ఎప్పుడెప్పుడు జరుగుద్ది? చలో ఒక్కొక్కటి చెప్పండి అమ్మా. ఒక పక్క బాగా అన్ఈవెన్ గ్రోత్, అంతేగా? ఒక చెట్టు ఎదిగింది, ఇటువైపు ఎక్కువ బరువు పెరిగింది, ఇటువైపు తక్కువ బరువు పెరిగింది, ఏమవుద్ది? అటే వంగిపోద్ది. ఎటు పక్క వంగిందో అటు పడిపోద్ది. అంతేగా? ఇట్ ఫాల్స్ టు వేర్ ఇట్ యాక్చువల్లీ లీన్స్. ఎటువైపు ఆనుద్దో అటువైపే పడుద్ది. అంతేగా? పడిపోవడానికంటే ముందు వంగుట జరగాల. అంతే కదా? ఎస్ అను. అన్ఈవెన్ గ్రోత్. రెండో చెప్పండి. గాలి, వెరీ గుడ్. నేల, ఎస్, గాడ్ బ్లెస్ యూ. నేలలో సమస్య అంటే బలంగా లేకపోవడం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. వేర్లు, నేల సరిగ్గా ఉన్న వేరు సరిగ్గా పారుకోకపోయినా సమస్య, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మీరంతా షార్ప్ ఉన్నారు. ఇంకా సరైన పోషణ లేకపోవడం, సరే, వీటన్నిటినీ బలహీనత, వ్యాధులు అని రాసేద్దాం. ఇంకా ఇంకెప్పుడు వంగుతాయి? ఒక ఉదాహరణ చెప్తా అయ్యా. రాసా, నేల రాసేసా, అవన్నీ దాని కిందికి వచ్చేస్తాయి. ఇక పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది, సన్ఫ్లవర్ గురించి చెప్పండి అయ్యా. అది కూడా సమస్యే, అది కూడా తప్పే, అది కూడా అన్ఈవెన్ గ్రోత్ అనేది వచ్చింది కదా.
అన్ఈవెన్ గ్రోత్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ముందు వేరు సరిగ్గా పాతుకొని తర్వాత ఫలాలు ఫలించాలి. మీరు వై సమ్ పీపుల్ కాంట్ కీప్ అప్ ద విక్టరీ అనే వర్తమానం ఉంటుంది. ఎందుకు ప్రజలు తమ విజయాన్ని కొనసాగించలేరు అని చెప్పుచున్న దేవుడు ప్రవక్త అదే అంటాడు. క్రైస్తవులు వస్తారు దేవుళ్ళలోకి, అద్భుతాలు చూస్తారు, మహిమలు చూస్తారు, స్వస్థతలు పొందుకుంటారు, గొప్ప సాక్ష్యం ఉత్పత్తి చేస్తారు, తర్వాత కొనసాగించలేరు. దానికి గల కారణం ఏంటంటే వారి ఎర్లీ క్రిస్టియన్ ఎక్స్పీరియన్సెస్ అనేవి లోతుగా లేకపోవడం వల్ల, వెంటనే వచ్చిన ఫలాల వల్ల వారు వంగి పడిపోతారు అంటాడు అక్కడ. అది వేరే వర్తమానం, తర్వాత చెప్తా. ఇంకా అదే ఇప్పుడు అదే చెప్పింది. అది ఇంకెప్పుడు వంగుద్ది? ఇప్పుడు చెప్పాను నేను ఒకటి, సూర్యరశ్మి, అంతేనా? ఇప్పుడు సన్ఫ్లవర్ దేనికి, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? సూర్యుడు ఎటుంటే అటు తిరుగుద్ది, ఇది కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇటు సూర్యుడు ఇట్లా వస్తూ ఉంటాడు, ఈ వెనకాల చెట్టు పెట్టా, దీని కొమ్మలు ఇటుకొని పోతాయి, ఇటుకొని పోతాయి, కానీ ఎటుపక్క కొమ్మలు బాగా పెరుగుతాయి. ఆబ్వియస్లీ సూర్యరశ్మి ఉన్న చదివి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, కరెక్టేనా? ఎస్. తర్వాత ఏంది? సన్, వెలుగు. ఈ అన్ని కారణాలను మనం కనబడుతూ ఉంటామయ్యా. మీకు అర్థమవుతుందా? ఈ అన్ని కారణాలు మనం కనబడుతూ ఉంటాం. అన్ఈవెన్ గ్రోత్ అంటే ఏంటో తెలుసా? ఎదుగుటలో సమతుల్యత లేకపోవుట. వేటి విషయాలలో? ఈ 7 పరిపూర్ణమైన మానవ మెట్లలో సమతుల్యత కలిగి ఎదగకపోవడమే అత్యంత సమస్య. నేను కొంతమంది క్రైస్తవులను చూశాను, వారు మంచితనాన్ని బాగా ఉత్పత్తి చేయాలనే కోరికలో జ్ఞానాన్ని పక్కన పడేసి మంచితనం ముందుకు పోయి మొత్తం శాంతానికి నాశనం అయిపోయారు. కానీ దేవుడు అట్లా చేయమని ఎప్పుడు చెప్పలే. దేవుడు ఏమంటాడంటే, పాముల లాంటి వివేచన కలిగి ఉండు, పావుల లాంటి నిష్కలక హృదయం కలిగి ఉండు, బ్యాలెన్స్ ఇట్. ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసి తీరాలి, అంతేనా? అడుగువాడికి మీరు నీ చెయ్యి వెనుక తీయక ఇవ్వాలా వద్దా? చెల్లు ఒకడు మందు తాగడం కోసం అడిగి ఇస్తారా? ఇవ్వడు. యోగ్యత ఎరగాల, కారణం ఎరగాల, స్థితిగతులు చూడాలా, అన్నిటిని బేరే చేసుకొని ఆ సహాయం చేయాలా, కరెక్టేనా? అన్ఈవెన్ గ్రోత్ ఎక్కడైతే జరుగుద్దో, సమతుల్యమైనటువంటి ఆహారం ఎక్కడ పెట్టబడదో, బ్యాలెన్స్ డైట్ ఎక్కడుండదో అక్కడ ఎప్పుడైనా పడిపోతారు. దేవుడు తన ప్రవక్త ద్వారా అద్భుతమైన ఆహారం అందించినాడు. ఆ ఆహారం అందించిన విధానం చూడండి. 7 ముద్రలు చెప్పి అని అంటాడు, వెంటనే వై అంటాడు. ఎందుకు అంటాడు? కరెక్టేనా? గొప్ప ప్రపంచానికి బద్దలు కొట్టే మర్మాలు మాట్లాడి వెంటనే మళ్ళీ 1-2 ఇడుపులు కూడా ప్రజల్లాగా ప్రయత్నం చేస్తాడు. ఇటు విటమిన్ లోపం ఉండద్దు, ప్రోటీన్ లోపం ఉండద్దు, కార్బోహైడ్రేట్ లోపం ఉండద్దు, ఏది లోపం ఉండకూడదు, కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓన్లీ అచ్చగా నీకు బాగా మస్తు కండలు పెరగాలని ఓన్లీ ప్రోటీన్స్ అనుకుంటూ పోయినా ఏమైతే తెలుసా? నీకు కండలు రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా కండలు వస్తాయి. ఫస్ట్ క్యాన్సర్ వస్తుంది నీకు. ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒకటి అత్యధికమైనప్పుడు ఖచ్చితంగా రోగానికి దారితీస్తుంది. ఒక ఫిలాసఫర్, ఆయన పేరు మర్చిపోయినా, వాటర్ మెలన్ మంచిదని చెప్పి వాటర్ మెలన్ తాగి తిని పొటాషియం ఎక్కువ చచ్చిపోయాడు. పొటాషియం ఎక్కువైపోయి తిని టేస్టీగా ఉన్నది, ఆరోగ్యం మంచిదని తిని పొటాషియం ఎక్కువ చచ్చిపోయాడు. ఏదైనా సరే బ్యాలెన్స్ డైట్ ఉండి తీరాల. ఈ రోజున కొన్ని సంఘాల్లో జరిగేది ఇదే సమస్య. మొత్తం అంతా అచ్చంగా ప్రోటీన్లు అని పోయారు, విటమిన్లు వదిలేసారు. ఇక అర్థమవుతుందా? బహుశా ప్రోటీన్లు అనకపోతే శక్తి కలిగి ఉన్నారే కానీ ఆ శక్తి ఎలా 2 నిమిషాలు చేస్తే అలసిపోతున్నారు విటమిన్ లోపం వల్ల. మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి మినరల్స్ లోపం వల్ల, ఎక్కువసేపు పని చేయలేకపోతున్నారు. దే ఆర్ అన్ఈవెన్ గ్రోత్. ఏమవుతుందంటే అది ఎప్పటికైనా వంగాల్సింది ఒక దిశగా, కరెక్టేనా? ఇప్పుడు అది ఏ దిశ వంగుద్దో ఆ దిశలో పడిపోద్ది. అది వారిని మరొక దిశగా తిప్పడం అసాధ్యమే. ఎంత చెప్పినా లేదు, అటు దిశగానే ముందుకు సాగిపోతూ ఉంటారు. గ్రోత్లో, ఎదుగుదలలో పరిపూర్ణమైన సమతుల్యతను, బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి ఎప్పుడు ఇదే, కరెక్టేనా? డబ్బుని దైవత్వాన్ని ఇటకే చేసే వాళ్ళు ఉన్నారు. డబ్బు సంపాదించడం అధికం చేస్తూ దైవత్వాన్ని తగ్గిస్తారు, చివరికి డబ్బు వైపే పడిపోతారు. వినిపించున్నారా?
సమతుల్యతను మెయింటైన్ చేయడం రాలే చాలా మందికి. ఒకవైపు ఆనుకొని పడిపోవుట ఎల్లవేళలా జరిగేది అక్కడే. కుటుంబాలను దేవుణ్ణి బ్యాలెన్స్ చేయలేకపోయినారు, డబ్బులు దేవుణ్ణి బ్యాలెన్స్ చేయలేకపోయినారు, ఉద్యోగాలు బ్యాలెన్స్ చేయలేకపోయినారు, సమస్యలు బ్యాలెన్స్ చేయలేకపోయినారు. మొగ్గు ఎటువైపు చూపినారు అటువైపు ఆనుకున్నారు, అటువైపే పడతారు. కరెక్టేనా? రెండోది ఏందయ్యా? గాలి మరియు రకరకాల వాతావరణ పరిస్థితులు. గాలి దేని సదృశ్యము? ఆటుపోట్లకు, సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు సాదృశ్యం. అంతేగా ఒక చెట్టుకు గాలి ఎలాంటిది? ఇబ్బందికరమైంది. కరెక్టేనా? ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు. మీరు ఇప్పుడు చూడండి, ఎడారులో లేదా బాగా గాలి వీచే స్థలాల్లో చెట్లు ఎట్లుంటో తెలుసా? ఎటు దిశగా గాలి ఉంటుందో అపోజిట్లో చెట్టు వంగి ఇట్లా పెరిగి ఉంటుంది. మీరు వింటున్నారా? కరెక్టేనా? ఇటువైపు నుంచి గాలి బాగా వీస్తే ఈ చెట్టు ఇటే వంగి ఉంటుంది, ఇట్లా ఇట్లా స్థిరపడిపోతుంది ఇక. కరెక్టేనా? యుద్ధాలు, పోరాటాలు, సమస్యలు ఎల్లవేళలా వారిని తిన్నగా పెరగనివ్వవు, దానికి నిలవలేరు, వంగిపోతూ ఉంటున్నారు, ఆనుకుంటున్నారు ఒకవైపున. తర్వాత నేల. నేల దేనికి సదృశ్యం? విశ్వాసికి సంఘమే. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? నేలలో ఆ సంఘంలో అందుబాటులో ఉండేటువంటి వాక్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా ఒక విశ్వాస యొక్క పరలోక రాజ్య ప్రవేశంలో సంఘం యొక్క పాత్ర చాలా ఎక్కువ. అందుకే దేవుడి ప్రవక్త కొటేషన్ అంటాడు, నీవు ఆ సంఘంలో లేకుండా కొత్త జన్మ జన్మించలేవు, కొత్త జన్మ లేకుండా పరలోకం ఉండలేవు, పరలోకం లేకుండా దీంట్లో ఉండలేవు. ఈ మూడిట్లలో కూడా ఒకదాంతో ఒకటి బంధం కలిగిందని చెప్తాడు ఆయన. కరెక్టేనా? ఒక మాట చెప్పండి, ఒక మంచి విశ్వాసి పరిపూర్ణమైన వాక్యము లభించని చోట ఉండి పరలోక రాజ్యంలోనికి వధువుగా చేరగలుగుతాడా? నా క్వశ్చన్ మంచి వినాల. ఒక మంచి విశ్వాసి పరిపూర్ణ వాక్యం బయలుపరచబడని స్థలాల్లో ఉంటూ పరలోక రాజ్యంలో వధువుగా ఉండగలుగుతాడా? సంఘము, ఆ సంఘంలో ఉండేటువంటి వాక్యం అనే వరము ఖచ్చితంగా విశ్వాసి యొక్క పరలోక రాజ్య ప్రవేశాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందా? అబ్సల్యూట్లీ. అందుకు చేస్తుంది కాబట్టి సంఘ శాఖ నుంచి బయటకు రమ్మని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే అక్కడ ఉండమని చెప్పేటోడుగా, ఆన్నే ఉండి వినమని చెప్పేటోడుగా. కరెక్టేగా? రావాల్సిన అవసరం లేకపోతే అక్కడనే ఉండి నా మాటలు వింటే చాలు బయట విననేటోడు, ఆ మాత్రం దానికి కమ్ అవుట్ ఆఫ్ హర్, ఆమె నుంచి బయటకు రండి అనాల్సిన అవసరం లేకపోయేది. ఎందుకంటే ఏ సంఘంలో ఉంటామో ఆ సంఘపు ఆత్మ ఆ వారి దానిలో ఉండే వ్యక్తులపైన పనిచేస్తుంది, ఆ వరాలు వారిపైన పనిచేస్తూ ఉంటాయి. ఏ సంఘం మీద ఉంటామో ఆ సంఘం ముద్ర వారిపైన పనిచేస్తుంది. 666 వారిపైన ముద్ర పడాల్సిందే ఖచ్చితంగా. ఈ నేల సమస్య అలాంటిదే. నేల బలంగా లేకపోయినా మంచి విత్తనమైన, మంచి ఏపుగా సాగేదైనా వంగాల్సిందే, ఒక సైడ్ ఆనుకొని పడిపోవాల్సిందే. నేలలో బలం లేకపోతే ఏం చేస్తాం? నేలలో బలం లేని ఎప్పటికైనా సరే ఎన్ని పెంటు భీములు కట్టినా గోడ కూలాల్సిందే. నేను చెప్పి మీకు అర్థమైందా? ఈ గోడల గురించి చెప్పా. తర్వాత నెక్స్ట్ ఏంటిది? వేరు. నేల మంచిదే, నీరు మంచిదే, ఊరు మంచిదే, వేరు మంచిది కాదు. వేరు లోతుల్లోకి పారలే. వేరు లోతుల్లోకి పోనప్పుడు ఏం చేస్తుంది? అది ఎంత బాగా నీటిని తాగే గుణం ఉన్నా, నీటిని తాగవలసిన పోషణ కంటే ఎక్కువ తాగినా అది వేరు బలంగా లేకపోయినందున ఖచ్చితంగా అవంతం పడిపోవాల్సిందే. ఇది దేనికి సదృశ్యం అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వారు క్రైస్తవ్యంలోనికి, దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుడితో వారికి వ్యక్తిగతంగా వారు కలిగి ఉండాల్సినటువంటి ఆ వ్యక్తిగత అనుబంధము మిగిలిన ప్రపంచంలో వారికి అన్ని బంధాల కంటే లోతైన బంధంగా ఉండకపోతే, ఆ వేరు సరిగ్గా లేకపోతే ఎప్పటికైనా పడేస్తుంది. ఒకరోజు వాళ్ళ బంధువులు పడేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న పడేస్తారు, వాళ్ళ భార్య పడేస్తుంది, అందరూ పడేస్తారయ్యా. ముందు నా వేరు బలంగా ఉండాలి. కరెక్టేనా? ఆ వేరులో చేదైన వేరు ఏదైనా మొలచునేమోనని ఎప్పటికప్పుడు చూసుకుంటూ జాగ్రత్త కట్ చేసుకోండి అంటాడు పౌలు గారు. అందుకే కరెక్టేనా? తర్వాత నెక్స్ట్ ఏంటిది? బలహీనత, వ్యాధులు. వేరు లోపలికే ఉంది, భూమి మంచిగానే ఉంది, నీరు అద్భుతంగా ఉంది, తాగడానికి నాకే అనారోగ్యం ఉంది, నాకే శక్తిహీనత, నాకే రోగం ఉంటే ఎక్కువ తాగట్లే. కరెక్టేనా? ఇది వ్యక్తిగత పాపాలను బట్టి, పొరపాట్లను బట్టి, లా ఆఫ్ కాంట్రాస్ట్లో కొంత పరీక్షించే సమయాలను బట్టి కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా చూసుకొని ముందుకు సాగాలి కదా. తర్వాత అదేంటది? వెలుగు.
వెలుగు ఎటువైపు ఉంటే మొక్క అటువైపు వంగి 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 పోతూ ఉంటుంది, చీకటి వైపు పెరగదు, చీకటి వైపు ఎదగదు. కరెక్టేనా? నేను చాలామంది క్రైస్తవులను చూసిన, వాళ్ళ భూమి ఎక్కడో అక్కడ వెలుగు ఉండదు. ఏడ వెలుగు ఉంటుంది? యూట్యూబ్లో వెలుగు ఉంటుంది. మీరు వింటున్నారా? ఏడ దొరుకుతుంది వెలుగు? వెలుగు ఏంటి? వాక్యమే, ఆ ప్రత్యక్షతే. ఏడ దొరుకుతుంది అంటే యూట్యూబ్లో దొరుకుతుంది. యూట్యూబ్ వైపు మేము ఈయనే ఉంటాము, ఈ యూట్యూబ్లో మాత్రం మొత్తం అంతా వింటాము. తర్వాత ఏం కావాలా? ఇతగాడు లెక్కప్ప చెప్పాలా, ఇతగాడు లెక్కప్ప చెప్పాలా, ఇతగాడు డిస్క్లైమర్ వేసాడు నాకు నీకు సంబంధం లేదని. నీకు అర్థమైందా? ఈ యూట్యూబ్లో ఆయన డిస్క్లైమర్ వేసాడు ఏమని, నాకు నీకు సంబంధం లేదు. ఇది చూచుచున్నవారు ముఖ్య గమనిక, మార్కెట్ రిస్క్ పైన ఆధారపడి ఉంటుంది అని ఈయన లెక్క దుడిపికేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు విని పెరిగిందేమో ఈ వాక్యాన్ని బట్టి. రేపు పొద్దున తీర్పు దేన్ని బట్టి తీర్చబడాలా? దీన్ని బట్ట. ఇక్కడే వినకపోతేవా, పోనీ దీన్ని బట్ట అది లెక్కలేకపోయే. ఇప్పుడు ఇలా పరిస్థితి ఏం కావాలి? మీకు అర్థమైందా? చెట్టు యొక్క వేరు ఉన్నది ఒక చోట, అది పెరుగుతున్నటువంటి వెలుగు స్థలం మరో చోట. ఇంతకెళ్ళి అది ఎటుపోతుంది? ఇది ఎట్లా అంటే, మీ ఇంట్లో పెరిగిన చెట్టు మా ఇంట్లోకి వంగి మా ఇంట్లో ఫలాలు కాసింది. నువ్వు తెంపుకుందానికి వస్తావా? నేను రానియ్యా. ఇప్పుడు నా చెట్టు అందుమా, వేరేమో నీ దాంట్లో ఉంది. ఇంతకీ చెట్టు ఎవరిది, ఫలం ఎవరిది? సేమ్ స్టోరీ చాలా మంది విశ్వాసులే. మీకు అర్థమైందా? నా దాంట్లోకి వచ్చింది ఫలము, తెంపుకుందామంటే మనం ఒరే అంటున్నావు. ఓకే సరే వదిలేద్దామా, మురి మురి మా నా దాంట్లో పడుతున్నాయి. అది పోనీ నా చెట్టు అందామా, వేరేమో నీ దాంట్లో ఉండే. పోనీ నీ దానికి నువ్వు తెంపుతావా, ఫలాలేమో నా ఇంట్లో కాయబట్టే. ఆనుకుంటుంది, అది ఎటు ఆనుకుంటుంది, ఎటు పడుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు సమస్య ఎట్లా? కానీ ఒక రోజున తీర్పు తీర్చే మున్సిపాలిటీ వస్తే మాత్రము చెట్టు ఒట్టు వంగి నా వేరు నీ దాని మీద నువ్వే లెక్క అంటాడు. అంతేనా? అంటాడా అంట? ఖచ్చితంగా వేరున్న చోటే తప్పిదాలు. ఎందుకంటే నీరు అక్కడి నుంచే పీల్చుకోవాలా. కరెక్టేనా? నీరు ఆ నుంచి తీసుకుంటుంది, వెలుతురు ఇక్కడ నుంచి తీసుకుంటుంది. కరెక్టేనా? వాక్యం అక్కడి నుంచి, ప్రత్యక్షత ఇక్కడి నుంచి. ఎటు సాగాలి? ఈ చెట్టు అయితే అగమ్య గోచరమే. ఇప్పుడు నేడు ఎంటైర్ మెసేజ్ చాలా మంది పరిస్థితి ఈ చెట్టే. ఎటో అనుకుంటుందో ఎటు పడుతుందో కూడా తెలియదు. కరెక్టే కదా? దేవుడు ఎప్పుడు అదే చెప్తాడు. ఈ సూత్రాన్ని మర్చిపోకండి. ఆయన అంటాడు, ఎటువైపున ఆనుతున్నటువంటి వృక్షం ఉంటుందో చెట్టు ఎప్పుడు అటే పక్కన పడిపోతూ ఉంటుంది. ఆనుకున్న దిశలో పడిపోవడం అనేది బైబిల్ సూత్రం. అది న్యాయాధిపతులు తీయండి, శాలేం వాడదే. దేవుడు చెప్తున్న మాట చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఐగుప్తుల గురించి మాట్లాడుతున్న మాట. ఇజ్రాయేలీలు ఐగుప్తు పైన ఆధారపడుతున్నప్పుడు ఆయన హెచ్చరించిన ఆ మాటల నుంచే ప్రవక్త గారి మాట చెప్తాడు. ఇది ఒక లోక సూక్తి అయినప్పటికీ బైబిల్లో ఉండే లేఖనానుసారమైన సూక్తి. అది 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. నలిగిన రెల్లు వాచి ఈ ఐగుప్తుడు నువ్వు నమ్ముకుంటున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాడి చేతికి గుచ్చుకొని దూసుకొని పోద్దిగా. ఇప్పుడు ఆనుకోవడం అంటే ఏంటిది? ఆధారపడ్డము, నమ్ముకోవడము, పూర్తిగా వారిపై నిలబడ్డము. వారు ఏమి చేస్తే నేను అదైపోతానని చెప్పడము. కరెక్ట్గా ఆనుకోవడం అంటే ఏంటంటే, అవతల వారు ఉంచినా తీసివేసినా ఏది చేసినా దాని ప్రభావానికి అంగీకరించే స్థాయిలో నిలబడ్డాన్ని ఆనుకోవడం అంటారు. కరెక్ట్గా నేను గోడకు ఆనుకున్నా, గోడ నిలబడితే నేను నిలబడతా, గోడ పడితే నేను పడిపోతా. అంతేగా? అట్లాగే దేవుడు ఇజ్రాయెల్ అంటున్నాడు, నువ్వు ఐగుప్తును నమ్ముకుంటున్నావా, ఆ రాజును నమ్ముకుంటున్నావా, దాన్ని ఆనుకొని ఉంటున్నావా? దాన్ని ఆనుకొని ఉన్నావు అనుకో, అదే నీ గుచ్చుద్ది. ఇటుపక్కనో అటుపక్కే పడును. అంతేనా? ఇటుపక్కనో అటుపక్కే పడును. మరొక భౌతికమైనటువంటి సంఘటన చూపిస్తాను మీకు అందరికీ. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 26వ వచనం.
సంసోను ఇప్పుడు తన రహస్యం బయటపరచబడ్డది, గుడ్డివాడైపోయాడు. ఎందుకంటే అప్పటికే తన కన్నులు పోయినాయా శత్రు సైన్యం వల్ల కన్నులు బీకినారు. తర్వాత ఇప్పుడు తనను చేతులు పట్టుకొని తీసుకెళ్తున్న బంటులతో అంటున్నాడు ఏమని, ఈ గుడికి ఆధారంగా ఉన్నటువంటి స్తంభాలేవో చూపించు అని ఆ పనులను అడుగుతున్నాడు. ఇప్పుడు ముట్టుకుంటూ వదిలేసేమని చెప్తున్నాడు. ఇప్పుడు నేను వాటి మీద ఆనుకుంటా. ఇప్పుడు ఆ గుడంతా ఆనింది దేని మీద అంటే పిల్లర్స్ మీద. అంతేనా? ఈ పిల్లర్స్ మీద ఆన్యవాడు ఎవడయ్యా అంటే సంసోను. ఎటు ఆనికి అటు పడిపోవాలి. అంతేనా? అన్యజనుల గుడి ఆనింది పిల్లర్స్ మీద, పిల్లర్స్ మీద ఆనింది సంసోను గారు. మొత్తానికి దేని మీద ఆనునో అదే నాశనం చేస్తుంది ఎప్పటికైనా. కరెక్టేనా? ఆనుకునేది మాత్రమే మనల్ని అటువైపు బలంగా లాగేది. ఈయన ఆనుకున్నాడు, వారు చచ్చారు, వారితో పాటు ఈయన చచ్చాడు. అంతేనా? గొప్పగా చెప్పబడినటువంటి ఆ మందిరము చరిత్రకారులు రాస్తారే దాని గురించి. చాలా రమ్యంగా అందంగా కట్టుకున్నారంటది. అంతస్తులు 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 కట్టి పైనుంచి అందరు కింద చూడగలిగే విధంగా ఉంటుందంటది. అక్కడ కింద ఆ 2 స్తంభాలకు మధ్యలో కట్టి వేయబడ్డటువంటి సంసోన్ని అందరూ చూసేవారు. అట్లా ఒక్కసారి ఆనుకున్నటువంటి ఆ పిల్లర్స్ని తీసేగానే దాని మీద ఆనుకున్న మొత్తం అంతా పడిపోయింది, మొత్తం అంతా నశించిపోయారు. వారితో పాటు ఈయన కూడా చనిపోయినాడు. కరెక్టేనా? మరొక సందర్భాన్ని చూపిస్తే చూడండి మీకు. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మంచిగా గమనించేది. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి బహుమానం లభించినేమో అని కొంత ఆసక్తి కలిగి చెప్తున్నాడు, నేను గిల్బోవ నుంచి రాగానే సౌలు ఈట మీద ఆనుకొని ఉన్నాడయ్యా. చచ్చిండా లేదా? చచ్చిండా లేదా? ఎందుకు చనిపోయినాడు? ఈట మీద ఎందుకు ఆనుకున్నాడు? 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనము. సౌలు ఒక్క దెబ్బతో దావీదును చంపాలని పక్కన ఉన్నటువంటి ఆ ఈటను ఒక్కసారి సమ్మని విసిరేసిండు. త్రుటిలో తప్పించుకొని ఆ ఈటల్ని గోడ గుచ్చుకుంది. దావీదు ప్రాణంతో తప్పించుకున్నాడు. మొదటి నుండి కూడా తనకు కలిగినటువంటి ఇబ్బంది, దావీదుతో ఉన్నటువంటి ఆ సమస్యను తాను ఎల్లవేళలా ఆ సమస్య తీర్చుకోవడానికి యెహోవా పక్షమును ఆనుకొని ఉంటే బాగుండేది. ఇతడు ఎల్లవేళ ఆనుకుంది ఈట వైపే. చివరికి ఇతడు ఆడింది ఈట మీదే. కరెక్టేనా? ఈ సమస్యకు పరిష్కారం ఏది అని చూసినప్పుడల్లా యెహోవాను ఆనుకుందిరా, ఈటను ఆనుకున్నాడు. లాస్ట్ ఈట మీదే ఆనుకున్నాడు ఆయన. అంతేనా? ఎటు ఆనుకుందువో అటే పడదు. ఈటను నమ్మినోడు ఈటతోనే పోయిండు, కత్తిని పెట్టినాడు కత్తితోనే పోయిండు. ఏది విత్తినాడో దాంతోనే పోతాడు. కోపమును, ద్వేషమును, కలహమును ఇలాంటి వాటిని వృద్ధి చేసి దాన్ని విత్తువాడు దాంతోనే పోతాడు ఎప్పటికైనా. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది తెలుసా. నేను చదివినప్పుడల్లా అరే ఈట మీద బలే చచ్చిండే, ఇదే ఈటతో దావీదును చంపుదాం అనుకుంటే అదే ఈట మీద ఈతను చచ్చిపోతున్నాడు. కరెక్టేనా? ఈట పట్టు వాడు ఈటతోనే పోయినాడు. తాను బ్రతికున్న దినాల్లో దావీదుతో తనకు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు, భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు యెహోవా పైన ఆనుకొని ఉంటే బాగుండేది. సమాధానం లభించేది, సరైన దిశలో పడి ఉండేవాడు. కానీ యెహోవా పైన ఆనుకోకుండా ఈటల మీద ఆనుకుంటే చివరికి ఈట మీద తెచ్చినాడు ఆనుకొని. అంతేనా కదా? ఆబ్వియస్లీ జరగాల్సిందరే. యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. యోబు కూడా ఒక మాట చెప్తాడు. 10వ అధ్యాయం అనుకుంటా, పొరపాటు కాకపోతే 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. భక్తిహీనుల గురించి మాట్లాడుతున్న మాట అంటాడు. 8వ అధ్యాయం 13వ వచనం. దేవుణ్ణి మరచు వారందరి గతి అట్లాగే ఉంటుంది. భక్తిహీనుడి యొక్క ఆశ నిరర్ధకమైపోద్ది. అతడి ఆశ భంగమైపోద్ది. అతడు ఆశ్రయించినంత కూడా ఆ సాలెపురుగు పట్టింది అయిపోద్ది. అతడి ఇంటి మీద ఆనుకొనగా అది కూడా ఉండదు. అది
ఇల్లు కూడా మొత్తం కూలిపోద్ది. ఏది ఆశ్చర్యపోవడం అని చెప్పి ఇంట్లో చూస్తాడో అది పడిపోద్ది. అది కరెక్టేనా? ఎల్లవేళ ఇది ఎప్పుడు జరుగుతూనే ఉండే విషయమే. అంతెందుకు మరో చోట కూడా బెన్హదదు రాజు షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు యెహోరాము రాజు అన్న దినాల్లో అప్పుడు ఒక మాట ఉంటుంది చూడండి. 2వ రాజుల గ్రంథం అనుకుంటా, పొరపాటు కాకపోతే 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏడో అధ్యాయం ఎలీషా అప్పుడు రాజుతో ఇట్లా అంటున్నాడు, యెహోవా మాట ఆలకించు, యెహోవా సెలవిచ్చినదేమనగా అప్పటిదాకా షోమ్రోను ముట్టడి వేసి ఉన్న సమయంలో అప్పుడు దేవుడు ప్రవక్త అంటాడు, రేపటికి షోమ్రోను యొక్క ద్వారాలు, అంతకు ముందేమో 70 రూపాయలు పెట్టినా గాడిద తలకాయ రాలేదు, పావురపు రెట్ట రాలేదు. అలాంటి భీకరమైనటువంటి కరువులో ఉన్నటువంటి అది ఇప్పుడు రేపటితో మొత్తం అంతా తక్కువ ధరకు అయిపోతాయి, నార్మల్ రేట్లు అయిపోతాయి, అన్నీ ఎప్పట్లాగా అయిపోతాయి అని రాజు చెప్పగానే రాజు ఒక మాట అంటాడు. 3వ వచనం చూడండి. అప్పుడు 2వ వచనం చూడండి. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండేను ఆ అధిపతి ఆకాశమందు కిటికీలు తెరిచినా గాని ఇలాగ నువ్వు చెప్పినట్టు అవుతుంది. ఆ ప్రవక్త ఎలీషా అనగానే ఎలీషా అంటాడు, ఖచ్చితంగా అవుద్ది కానీ నువ్వు వింటావుగా, నువ్వు తినవు బెట్ట అంటాడు ఆయన. ఎసార్లో అప్పటి వరకు కూడా యెహోవా మీద ఆనుకోనుట ఒక్కటే షోమ్రోను యొక్క ముట్టడి తీసివేయబడ్డం గల కారణం. నా మాట మీరు వింటున్నారా? ఆనుకోవడం అంటే ఏంటో తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆనుకున్న విధానం ఆనుకోవడం ఎట్లుంటుందంటే, వాళ్ళు అగ్నిగుండంలో వేయబోతున్నారు, పడవేయబడబోతున్నామని తెలిసినప్పుడు పారిపోయే ప్రయత్నం చేయలే, అబద్ధాలాడే ప్రయత్నం చేయలే, కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ దేవతలకు అతను చెప్పిన విషయాలకు మొక్కిన వారు కాదు. వాళ్ళు ఏమన్నారంటే యెహోవా మీద ఆనుకొని రక్షిస్తే ఓకే, రక్షించకపోయినా ఓకే అన్నారు. ఆనుకోవడం అంటే అట్లాగే ఉంటుంది. ఆనుకోవడం అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నా, ఇలా 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 అనుకుంటున్నా, ఇది ఉంటుందో ఉండదో, ఇది ఉంటే నేను ఉంటా, ఇది పడిపోతే నేను పడిపోతా, అంతేనా? ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకున్నా, పక్కన తాడు పట్టుకున్నా, దీన్ని ఆనుకున్నట్ట, దీన్ని ఎందుకు అనుకుంటే తాళని ఆనుకున్నట్టు అవుతుంది. నేడు మన పరిస్థితి అట్లాగే ఉంది. దేవుడి మీద ఆనుకున్నామని చెప్తున్నామే కానీ, ఆధారపడ్డామని అనుకుంటున్నామే కానీ, పక్కన సెక్యూరిటీ ఇంకోటి పట్టుకున్నాం మనం. ఏనాటికి కూడా ఆనాటికి అనుకుంటున్నాం కానీ మన సంపాదన, మన యొక్క సంపాదన విధానాలు, మన ఆలోచనలు, మన ఇన్వెస్ట్మెంట్లు, మన అన్నీ కూడా తాడు పట్టుకొని ఆనుతున్నట్టే కనబడతా ఉంటాయి. బంధువులను బట్టి అట్లాగే కనబడతా ఉంటుంది. దేవుడి మీద అనుకున్నట్టే ఉంటుంది. బంధువులు చెప్పే పనికి మళ్ళీ ప్రతి సలహా వింటాం మళ్ళా. అవునా? అమ్మమ్మ, తాతయ్య, పిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, ముత్తాత, గిత్తాత, మళ్ళీ అన్ని అల్ల మాట్లాడుడే. యెహోవా చెప్పింది చేయాలి కానీ ఆయన ఇస్తే ఇస్తాడు, పోతే పోదని నమ్మాలి కానీ ఇది నిజమైన ఆనుకునుడు. ఇదిగో అట్లా ఆనుకునే స్థలాలలో మాత్రమే దేవుడు గొప్ప కార్యం చూడగలుగుతాం. ఆ స్థాయిలోకి ఎవరైతే అట్లా రావాలంటే ఇక ఉంటే ఉంటాం, పోతే పోతాం అనుకున్న వ్యక్తులు రాగలుగుతారయ్యా. అందరు రాలేదు. అందుకే యెషయా గ్రంథంలో మాట్లాడు చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానినే నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా చేస్తావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మీకు విషయం చెప్తాను వినండి. ఇప్పుడు మంచి వినా, నేను దీనికి ఇప్పుడు ఆనుకోవాలంటే ముందు నా దగ్గర ఒకటి ఉండాలి. ఏంటిది? ఇది నన్ను ఆపుద్ది అనే విశ్వాసం నాకు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం లేకుండా అసాధ్యము. అవిశ్వాసము పాపానికే కారణము. కరెక్టేనా? నేను ఆనుకోవడానికంటే ముందు విశ్వాసం ఉత్పత్తి అవుతుంది.
విశ్వాసం ఉన్న చోటే ఆనుకోవడం సాధ్యమవుతుంది. నేను దేవుడి పైన మాత్రమే ఆనుకోనకుండా మనుషుల పైన, బంధువుల పైన, డబ్బు పైన, ఆరోగ్యం పైన, మంది బలగాల పైన ఆనుకుంటున్నాను అంటే దేవుడు ఎందుకు పూర్వ విశ్వాసం లేదని అర్థం. అందుకే ఆ మాటలు ఆయన అంటాడు చూడండి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవాడిగా చేస్తున్నావు. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన యెహోవా నిత్యాశ్రయ దుర్గం ఆయనే. చాలా మంది దేవుడి యందు ఆనుకోవడం అనే మాటలు మాట్లాడతారు కానీ they don't know exactly what it takes to be lean upon the God. దేవుడి యందు ఆనుకోవడం అంటే ఏంటో చాలా మంది తెలియదు. అస్సలు అర్థం కావట్లే. వారు యెహోవా యందు ఆనుకొనుట అనేటువంటి జరిగించక, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 5వ లేదా 6వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో. ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి దాన్ని. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ with all thine heart and lean not unto thy own understanding. నీ సబుద్ధి పైన నువ్వు ఆనుకొనక, అక్షరార్థమైన తర్జమా అది. నీ సొంత బుద్ధి పైన నువ్వు ఆనుకోకుండా యెహోవా మీద ఆనుకోవడం ప్రారంభించాడు ఆయన. యెహోవా మీద ఆనుకోవడం అంటే ఏంటో తెలుసాయ్యా, అది మామూలు విషయం కాదు. అది ఆయన నిలిపితే నిలబడతా, ఆయన చంపితే చచ్చిపోతా అని అనుకునేదే కానీ ఒక దిక్కు దేవుడి పైన ఆధారపడుతున్నాను చెప్తూ మళ్ళీ లోక సంబంధమైన విషయాలపైన ఆనుకొని దేవుడి మీద మాత్రమే ఆనుకుంటున్నామని చెప్పి భ్రమపరచబడుతున్నటువంటి క్రైస్తవులు లేకపోలేదు. నేటికి అదే జరుగుతుంది. అసలు నేడు అనేక మంది క్రైస్తవులు గొప్ప విజయాన్ని పొందుకోకపోవడానికి, గొప్ప స్థాయిలో పెట్టబడకపోవడం గల కారణం ఇదే. ఏంది అంటే దేవుడి పైన మాత్రమే ఆనుకుంటున్నామని చెబుతూ తమ సొంత ఉద్దేశాలపైన ఆనుకున్నారు. దేవుడి ఉద్దేశంతో సంబంధం లే. ఎట్టగైతే సౌలు ఏ ఈట నమ్మాడో అదే ఈట పైన ఆనుకొని తెచ్చినట్టుగా, ఏ ఉద్దేశాలు అయితే నమ్ముకున్నారో, ఏ సొంత కోరికలపై పడుగులు వేస్తున్నారో వాటితోనే చచ్చిపోతారు. దేవుడు ప్రవక్త అక్కడ యేసును ఆనుకొని ఉన్నటువంటి యోహాను దగ్గర నుంచి అనేకమైన విషయాలు మాట్లాడుతూ బయటకు తీసుకొస్తాడు. యేసు అంత దగ్గరగా ఆనుకున్నాడు కనుకనే యేసును అలాంటి వ్యక్తిగతమైన ప్రశ్నలు మిగిలిన వాళ్ళు ఎవరు అడగలేనంత అన్యోన్యమైన స్థాయిలో ఒక్కడే ఉండగలిగాడని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అట్లా అడిగేటప్పుడు ఇంతకుముందు కూడా దేవుడు చాలాసార్లు ఏం చేస్తాడు, యేసు ప్రభు వారు రాజ్యం నాకు ఇస్తావా అన్నప్పుడు అవన్నీ ఎరుగుట మీ పని కదా, నోరు మూసుకండే అని అనొచ్చు. ఇట్లా అంటాడేమోననే పేతురు నువ్వు అడుగు అన్నాడు. మళ్ళీ ఏడో నోరు మూసుకుని అంటాడేమని నువ్వు అని సైగ చేసిండు. సైగనుందా? సైగ చేసిండు. కానీ ఆయన ఏమంటాడో అన్న సంగతి నాకు అనవసరం. ఆయన నాకు ఆప్తుడు, ఆయన నా సమీపస్తుడు, ఆయన హక్కు గలవాడు, నేను పడేటువంటి వ్యక్తిని. ఆయన అనే ప్రతి మాటలో దైవికమైన ప్రేమ నిలబడుద్దని. అయ్యా ఎవరయ్యా ఆయన, మడవల నుంచి ఒక నేను అప్పగించబడేవాడు అనగా అప్పుడు మరింత వివరణతో ఆ ముక్కను ముంచినప్పుడు ఎవడు తీసుకుంటాడో వాడే అన్నటువంటి ఆ గొప్ప ప్రత్యక్షతను బయలుపరుస్తాడు. కానీ వారికి బయలుపరచాలి. తర్వాత వారు గ్రహించగలిగినారు. నా మాట వింటున్నారయ్యా, ఆనుకోవడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఎవరైతే యేసు వైపు ఆనుకున్నారో యేసు పక్కన పడ్డారు, ఎవరైతే దుష్టుడి పైన ఆనుకున్నారో దుష్టుడు పక్కన పడినారు. కరెక్టేనా? మీరు ఒక విషయం గమనించాలి. ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. ధనవంతుడు ధనం మీద ఆనుకున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి క్షేమముల పైన, లాభముల పైన, అనేక విలాసవంతమైనటువంటి విషయాలపైన ఆనుకున్నాడు. ఎక్కడ తేలాడు? పాతాళంలో తేలాడు. ఈ పేద లాజరు మాత్రము అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటున్నాడు. ఆయన ఇక్కడ దేని వైపు నువ్వు మొగ్గు చూపుతున్నావో, దేని వైపు ఆనుకుంటున్నావో, దేని వైపు నీ దృష్టి పెరుగుతా ఉందో దాని వైపే పడతావయ్యా. అంతేనా? ఆనుకోవడం అనేది ఏంటి తెలుసా? దేవుని ప్రవక్త చూడండి, నేను చూపించిన సమయాన్ని బట్టి అని అంటాడు, ఇట్స్ టైమ్ టు లీన్ ఆన్ హిస్ బాసమ్ అగైన్. ఆయన ఒడిలో ఆనుకునే సమయం మరలా వచ్చిందయ్యా. దేన్ని నమ్ముకోవద్దు. అవునా?
అమ్మ నేను దేవుడి కంటే ఎక్కువగా వ్యాపారాలు ఉద్యోగాలు పట్టుకున్నానా, అమ్మో రాకపోతే ఉద్యోగం పోద్దేమో, వ్యాపారం అవడదేమో, నేను ఎవరి వైపు మొగ్గు చూపా? దేవుడి వైపా? నా ఉద్యోగం వైపు, నా వ్యాపారం వైపు మొగ్గు చూపా? అటే పడితే ఎప్పటికైనా అటే పడేది నేను. కానీ యెహోవా వైపు మొగ్గు చూపువాడు ఎన్నడూ మోసపరచబడ్డయ్యా అని అంటాడు. ఆయన పైన ఆనుకున్న వాడు ఎవడో వాడిని పూర్ణ శాంతం గలవాడుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే వాడు యెహోవాను నమ్మినవాడు. అపోస్తులు కూడా వారు గొప్ప శక్తివంతమైన కార్యాలు చేయడానికి కూడా కారణము యెహోవాను ఆనుకొని ఉండుటయే వారి శక్తికి కారణం. దేవుడు చూడండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 3వ వచనం త్వరగా. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు. ఎగ్జాక్ట్లీ అపోస్తులు సైతము ప్రభువునందు ఆనుకొనడం వలన మాత్రమే వారు పొందుకున్న శక్తి అయ్యా. కరెక్టేనా? మనం ఆనుకునే సమయం వచ్చిందమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మళ్ళీ దేన్నో ఒక దాన్ని ఆధారం చేసుకొని ప్రభు పైన ఆధారపడ్డారని చెప్పుకోకండి. ఆనుకోవడం అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఆ ఆనుకొనినది పడేస్తే పడిపోవాలి, నిలబెడితే నిలబడాలా. నన్ను యెహోవాయే లేపాలా, ఆయన లేపితే లేస్తా, లేపబడకపోతే చచ్చిపోతా అని నిలబడతారు చూసారా? అక్కడే అద్భుతాలు జరిగే స్థలం. అక్కడ దేవుడి యొక్క సహజాతీతమైన కార్యాలు చోటు చేసుకునే స్థలం అయ్యా. అంతేగాని బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని సెకండ్ ప్లాన్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఏముంది ఇక్కడ వర్కౌట్ పోతే ఇంకో చోటికి పోతా, ఈ పని కాబట్టి ఇంకో పని చేస్తా, అది కాబట్టి ఇంకోటి చేస్తా. నువ్వు చెన్నైకి ఏ ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది, ప్లాన్ సి ఉంది, ప్లాన్ డి ఉంది, ప్లాన్ జెడ్ దాకా ఉంది. ఆ ప్లాన్లలో యేసు ప్రభు లేడు. ఎప్పుడు యేసు ప్రభు దిగుతాడయ్యా అంటే బ్యాకప్ ప్లాన్ ఉండొద్దు. నా మాట వింటున్నారా? బ్యాకప్ ప్లాన్ ఉండొద్దు. దేవుని యొక్క ప్రజలు ప్రవక్తలు పంపించినప్పుడు దేవుడి యొక్క వాక్యమును మోస్తూ వారు ముందుకెళ్తుండగా అక్కడ ప్రజలు వింటారో వినరో, ఓహో అక్కడికి వెళ్తారని చంపుతారేమో అని వెళ్ళకుండా ఉంటారా? ప్లాను ఏలు లేవు, ప్లాను బీలు లేవు. ఉన్నదల్లా ఒకే ఒక్క ప్లాను, దేవుడి ప్లానే. బ్రతికితే బ్రతుకుతాం, చస్తే చస్తాము అని ఆ స్థలంలో ఎప్పుడైతే నిలబడతామో అక్కడ ఉంటుందయ్యా ఆ యోహాను యేసు ప్రభువుకు ఆనుకున్నటువంటి ఆ వ్యక్తిగత అన్యోన్య బంధం యొక్క ఆ ఫ్రెండ్షిప్ లెవెల్ అక్కడ దొరుకుతాయి. అలాంటి ఆయనకి దేవుడు మరలా గొప్పదైన ప్రత్యక్షతలు ఇచ్చినాడు అక్కడ. అవునా? ఏ ప్రత్యక్షతలు? ఏ గ్రంథం అది? ఆ గొప్ప గ్రంథపు ప్రత్యక్షతలు. ఈ రోజున ఏ గ్రంథం కూర్చొతే మన గ్రంథము పెళ్లి గ్రంథము అనుకుంటున్నామో ఆ గ్రంథ ప్రత్యక్షతలు అనుగ్రహించింది ఎవరికై అంటే అదిగో ఆ బంధంలో ఉన్న వ్యక్తికేనయ్యా. ఆ బంధంలోకి రాగలగాల. ఇప్పుడు ఆ బంధంలోకి రావాలంటే మామూలుగా జరిగిందా? ఆయన చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదివిస్తే మనకు అర్థమవుద్ది. ఆయన ఈ ప్రత్యక్షతలు పొందుకోవడానికి మునిపే ఆయనను వేడివేడి నూనెలో వేశారని, అతన్ని హత్య చేసే ప్రయత్నం చేసి అనేక రకాల హింసించే ప్రయత్నం చేశారని, బ్రతికితే క్రీస్తు, చావైతే మరీ లాభం అన్న స్థలాలలోనే దేవుడి పైన పూర్ణంగా ఆనుకొని జీవించగలుగుతాము. అయితే ఇది లేకపోతే అది అనుకున్న ఎక్కడ కూడా వర్కౌట్ కాదు ఈ ప్లాన్. నా మాట వింటున్నారా? సొంత ఆలోచనల పైన లీనవ్వకూడదు, ఆనుకోకూడదు. సొంత ఉద్దేశాలపైన ఆనుకోకూడదు. బంధువులపైన ఆనుకోవద్దు, ధనాలపైన ఆనుకోవద్దు, సంఘాలపైన ఆనుకోవద్దు, మనుషులపైన ఆనుకోకూడదు, పరిస్థితులపైన, ఉద్యోగాలపైన, వ్యాపారాలపైన, అందం పైన, సమూహం పైన, కులాలపైన దేని మీద ఆనుకోకుండా యెహోవా మీద మాత్రమే ఆనుకోగలిగే స్థితి రాగలగాల. దేవుడు అదే మన దగ్గర కోరుకుంటుంది. అది అందరు శిష్యులు ఒక ఎత్తు అయితే యోహాను మరొకెత్తు. దేవుడి ప్రజలందరూ ఒక ఎత్తు అయితే మనం ఒక ఎత్తు అవుతాము. దావీదు కూడా యెహోవా పైన ఆనుకున్న విధానం అలాంటిదే. ఎట్లా అనుకున్నాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ తెగులైతే చంపబడబోతా ఉంటే అడ్డంగా నిలబడి నన్ను చంపమంటున్నాడు. ఇప్పుడు అంటే తన ఉద్దేశం ఏంది? చంపడానా? చంపినా ఓకే, చంపకపోయినా ఓకే, అది ఆయన ఇష్టము అనుకుని ఆయన పైన ఆనుకున్నాడు. ఆయన ముందు పెట్టబడిన 3 పరీక్షలు ఎవరిపైన ఆనుకున్నాడు ఆయన? ఒకటేంది? కరువు. 2 శత్రువుల చేతికి అప్పగించబోట. 3 దేవుడి చేతికి అప్పగించబోట. దేవుడి చేతికి అప్పగిస్తే కరుణ సంపూర్ణ ఎప్పటికైనా కరుణ చూపుతాడని ఆయన మీద ఆనుకున్నాడు. అదే అతను బతకడం కారణమైంది. అక్కడ యెహోవా మీద ఆనుకోవాలయ్యా. నేను ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా? ఇది మాటలో చెప్పినంత సాధ్యం క్రియల్లో కాదు. ఇది చాలా కఠినం. ఇది
రేపంటూ కనబడదు, మరో క్షణమంటూ ఉండదు. సమస్యల వలయాలు మింగుతున్నప్పుడు, అసలు నిలబడతామో నిలబడలేమో అన్న సమస్యలు ఎదురైనప్పుడు, అప్పుడు మన ఫెయిత్, మన విశ్వాసము ఆ పరీక్షలకు గురైనప్పుడు అప్పుడు ఏర్పడుద్ది ఈ సమస్యలు. నిజంగా ఈ వాక్య ప్రకారం మనకి వినడి వారమా, చేసేడు వారమా, ఆనుకోగలిగే వారమా కాదా అనే సంగతి అప్పుడు ఏర్పడుద్ది. అమ్మ, కుటుంబాల్లో కార్యాలు జరగాల, భక్తి వృద్ధి కావాలా, వంకరటింక రాకుండా తిన్నగా పెరగాలని ఆశపడుతున్నారా? యేసు పైన మాత్రమే ఆనుకోవాలని ఆశపడుతున్నారా? ఇది సాధ్యం కావాలని మీరు నిజంగా ఆశపడుతున్నారా? వీటన్నిటికీ ఉన్నటువంటి ఏకైక మార్గం ఒకటే. ఏంటిది? ఆయన మీద మాత్రం మనస్సు ఉంచి ఆయన మీద మాత్రమే ఆనుకోవాలా. ఇంకా దేని మీద ఆనుకున్నా దెబ్బతించమయ్యా, జాగ్రత్త. ఇది మాటల్లో ఎంత సులభమో క్రియల్లో అంత కఠినము. చాలా మంది చేయలేకపోతున్నారు. దేవుడి మీద అనుకుంటున్నా అంటున్నారు, రాజకీయ నాయకులకు సంప్రదిస్తున్నారు. దేవుడి మీద అనుకుంటున్నా అంటున్నారు, పోలీసులకు వెళ్ళి లంచాలు ఇస్తున్నారు. దేవుడి మీద అనుకుంటున్నా అంటున్నారు, మళ్ళీ బంధువర్గాల సమకూరుస్తున్నారు. దేవుడి మీద అనుకుంటున్నా అంటారు, మళ్ళీ జిత్తులు మరి నక్కలుగా కుయిక్కులు వేస్తున్నారు. దేవుడు పనిచేయడం మన పక్షాన. ఆయన మీద అనుకోవడం తెలుసా? బ్రతుకుంటే క్రీస్తు, లేకపోతే ఉంటుంటే పోతే పోతాం పో అని ఆ స్థితిలో నిలబడగలిగితే మా అద్భుతాలు చూస్తామయ్యా. అలాంటి అద్భుతాలు మీ అందరి జీవితాలు కలిగించబడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు సంశయంగా ప్రార్థన చేస్తారు. చెప్పబడే వాక్యమును బట్టి మనందరి జీవితంలో కూడా కార్యాలు జరుగులాగున, మన యొక్క ఆలోచన విధానాలు కూడా క్రీస్తు మీద మాత్రమే మనస్సు నుంచి ఆనుకునేలాగున మనందరికీ అలాంటి హృదయం ఈ రోజు నుంచి ప్రేరేపించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఏదైతే నిజంగా ఒక చెట్టు యొక్క రూపంలో ఎలాగ జరుగుతూ ఉందో ఈ రోజున క్రైస్తవులు పొరపాటు రూపంలో అలాగే జరుగుతూ ఉంది. కానీ యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా ఎవడి మనసు అయితే క్రీస్తునందు అనుకుంటుందో వాడు పూర్ణ శాంతం గల వాడు అవుతాడయ్యా. వాడు ఎందుకంటే వాడు యెహోవా యందు విశ్వాసం కలిగి ఉన్నవాడు కనుక అలాంటి వారు మాత్రమే ఆనుకోగలుగుతారు. వారు మాత్రమే ఎటు ఆనుకుంటే పడిపోతారు. మీరు క్రీస్తు మీద ఆనుకోవాలనుకుంటున్నారా? మంచిది. లేదా ఈ వృక్ష ఉదాహరణ చెప్పబడినట్టుగా ఈ వీడిలాగా ఎటైనా వంగుతున్నారా? అట్టే పడిపోతారు. జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, మీరు జనాల ప్రభావైనా తండ్రి అయ్యా, ఓ ప్రభా, మా హృదయాంతర భారతం ప్రభా, మా ఆత్మీయ స్థితిగతులు ఎదిగిన మా తండ్రి మా తండ్రి శుద్ధిగా మాట్లాడుతుంది సంగతి బట్టి నా తండ్రి మీకు వందనాలు ప్రభా. నిలబెట్టుకుని ప్రభా తండ్రి అయ్యా, నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఊరికి రాలేదు కానీ తండ్రి అయ్యా, మా ఆత్మీయ స్థితిని నువ్వు ఎరిగి మాట్లాడుతున్నాను. గొప్ప వ్యవసాయకుడు ఒక పని చెట్టు కడిగి వచ్చి ఈ చెట్టు 10 చెట్టు తీసివేస్తానని పలికినప్పుడు ఇక కొద్ది కాలం వేచి ఉన్నాను, దీనికి నేను మంచిగా విలువేస్తాను, దీనికి చక్కటి పోషణ నేను చేస్తాను, ఇంకొక కొద్ది కాలం దీని కొరకు మనం చూద్దామని ప్రభా అయ్యా చెప్పబడి ఉన్నది ప్రభా. అయ్యా తండ్రి అయ్యా, మేము విస్తారమైనటువంటి నీరును పొందుకుంటున్నాము, కానీ ఆ నీరు త్రాగుడులో ప్రభా మేము విఫలమవుతున్నాము అయ్యా. ఎందుకంటే ప్రభా దాని గురించిన దప్పిక మాలో సరిగా లేదు ప్రభా. ఓ ప్రభా తండ్రి, నువ్వు మా కొరకు ఇస్తున్నటువంటి చక్కటి నీటిని బట్టి నీకు వందనాలు అయ్యా. అయితే ప్రభా తండ్రి, ఎందాక మేము పరిపక్వత ప్రభా అయ్యా తండ్రి, ఎందాక వాక్యము చెబుతున్న ఆ కార్యాలను వల్ల మేము కలిగి ఉండకుండా ఉంటాము ప్రభా. ఓ ప్రభా తండ్రి అయ్యా, అదిగో మేము ఇదే ప్రభా కత్తిరింపబడక మునిపే ప్రభా అయ్యా, మేము పెళ్ళగింపబడక మునిపే ప్రభా తండ్రి. ఓ ప్రభా నీ కృపలను మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా, మా లోపాలను, మా తప్పిదాలను, మా భక్తిహీనతలను మేము ఎరిగి ప్రభా అయినా అయ్యా తండ్రి, నీ మీద ఆనుకోవడంలో మేము ఎక్కడ విఫలమయ్యామో తెలుసుకుని ప్రభా తండ్రి. ఓ ప్రభా ఆయన చెప్పబడిన వాక్యం ప్రకారముగా నీ మీద ఆనుకోవడం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభా తండ్రి, మేము నిజముగా విజయాన్ని చూడగలుగుతున్నాము ప్రభా అయ్యా. వాక్యం అంతా ఏదైతే వాగ్దానం చేయబడి ఉన్నదో ప్రభా ఆ ఫలాలను మేము మాలో కనుగొనగలుగుతున్నాము ప్రభా అయ్యా. యేసు క్రీస్తులో నీలో ఉన్న కార్యాలను మాలో కూడా మేము చూడగలుగుతున్నాము ప్రభా.
అయ్యా నాయన అవి మేము చూడాలంటే ప్రభు నాయన ఆ నీరుని ఎక్కువగా తాగవలసిన వారి మేము ఉన్నాము ప్రభువా. ఓ దేవా నీ మీద నిజంగా మేము ఆనుకోవాల్సిన వారి మేము ఉన్నాము ప్రభువా. అయ్యా ఇవ్వ మాటలతో కాదు మనుషులతో కనపరుచుకున్నట్లా కాదు కానీ నాయన అయ్యా నాయన సత్యము గుండా ప్రభు నాయన హృదయాంతరంగాల గుండా ప్రభు నాయన నీ మీద ఆనుకోవడం మాకు కావాల్సిన ప్రభువా. ఓ ప్రభువా నిజంగా నీ మీద ఆనుకున్న వారిని ప్రభు నాయన నీవు పూర్ణ శాంతి కలిగిన వారిగా నువ్వు చేస్తాను తండ్రి. అతను నిన్ను విశ్వాసించి ఉన్నాడని రాయబడి ఉన్నది ప్రభువా. అయ్యా ఆమేన్. ఇష్టడే ఉండడం అసాధ్యమో ప్రభువా. పైపైన మాటలు కాదు పైపైన క్రియలు కాదు నాయన నా తండ్రి. ఓ ప్రభువా నాయన నా తండ్రి నిజముగా మేము ఓ ప్రభువా నాయన యేసుక్రీస్తులో లంఘనవేయబడిన ప్రజలమై పౌలు గారు చెప్పినట్లుగా ప్రభువా అయ్యా బ్రతుకుల క్రీస్తే చావు అయితే లాభం అనే హెబ్రీయులలో నాయన నీ మీద ఎలాగ ఆనుకొని ఉన్నారో ప్రభువా ఓ ప్రభువా అలాగ ప్రభువా అయ్యా నా తండ్రి మోషే ఎలాగ ఆనుకొని ఉన్నాడో ప్రభువా నాయన అలాగ ప్రభువా ఆ అబ్రహాము తన కుమారుడిని భరించుటలో ప్రభువా నాయన ఎలాగ నీ మీద ఆనుకొని ఉన్నాడో అలాగ ప్రభువా పూర్ణముగా మేము ఆనుకునే ప్రజలుగా తండ్రి అసంపూర్ణమైన భక్తి కాదు అసంపూర్ణమైన విశ్వాసం కాదు కానీ ఆయన ఓ ప్రభా అటువంటి పరీక్షలుగా నిలబడగలిగే విశ్వాసం మాకు కావాలి ఓ ప్రభా నీ విషయంలో ప్రభానైనా తండ్రి ఓ ప్రభా నిజముగా ప్రభా పరీక్షలుగా నిలబడగలిగే తీర్మానాలు మాకు కావాలి ఓ ప్రభా అగ్నిలో నెట్టివేయబడిన ప్రభానైనా ఓ ప్రభా నీ మీద ఆనుకునేటువంటి ఆ ఎడ్లలోని తీర్మానం మాకు కావాలి ఓ ప్రభానైనా 3 తీర్పులు ప్రభా దావీదు పెట్టుబడిన ప్రభానైనా ఓ ప్రభానైనా తండ్రి దావీదు ఎలాగైనా నీ మీద ఆనుకొని ఉన్నాడు ప్రభా అయ్యా అటువంటి ఆనుకోవడం మాకు కావాలి నా తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఓ ప్రభా నిజముగానైనా ప్రత్యక్షత ఎక్కడి నుండి వస్తూ ఉండగా ప్రభా నాయనా అయ్యా అక్కడే నీరు తాగునట్లుగా ప్రభా నాయనా అయ్యా ప్రత్యక్షత గల స్థలాలకు నువ్వు మమ్మల్ని నడిపించినందుకు అయ్యా నిజముగా మేము లోతుగా ఏరుపారిన వారి మేము ఉన్నారు ప్రభా నాయనా అయ్యా తండ్రి ప్రజలు తప్పించాను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారన్న వర్తమానం ప్రభా అయ్యా నీ ప్రవక్త అంటున్నాడు ప్రభా నాయనా తండ్రి వారి ఏరులు లోతుగా పారలేదని ప్రభా నాయనా అయ్యా నిజముగా దైవికమైన ప్రేమలో ప్రభా నాయనా తండ్రి అయ్యా యేసుక్రీస్తులో నీలో లంఘనవేయబడడం విషయంలో ప్రభా వారి ఏరులు ప్రభా నాయనా నీ అనుభవాలతో లోతుగా పారవాలి ఆమేన్ పైపైన ప్రభా నాయనా ఏదో కొన్ని అనుభూతులతో ప్రభా నాయనా అయ్యా ప్రభా నాయనా పైపైన ఫలాలు ఫలించి ఓ ప్రభా త్వరగా పడిపోయే ప్రజలముగా కాదు కానీ నాయనా ఓ ప్రభా నాయనా తండ్రి వాక్యం యొక్క అనుభవాలు మాకు కావాలి నాయనా లోతుల అనుభవాలు మాకు కావాలి నాయనా అయ్యా దేవుడైన నీకు ప్రభా నాయనా ఆ ముఖాముఖి ఎన్నుకోవడం మాకు కావాలి నాయనా సోదరైన ప్రభా నాయనా పడగొట్టలేని మీ అనుభవాలు మాకు కావాలి ఆ ఏరులో లోతుగా పారాలి ప్రభా నాయనా అయ్యా మేము పైపైన వ్యక్తిని పారట్లేదు నాయనా తండ్రి ఓ ప్రభా నాయనా పౌలు గారు అంటున్నారు ప్రభా నాయనా తండ్రి అయ్యా వారి యొక్క భక్తి యొక్క శక్తిని ఆశ్రయించట్లేదు ఓ ప్రభా నాయనా తండ్రి ఓ ప్రభా మేము ఇసుక మీద కట్టబడే ప్రజలుగా ఉండగోరట్లేదు నాయనా అయ్యా లోతైన అనుభవాలు చూడగోరుతున్నాము ఆమేన్ ఓ ప్రభా నాయనా తండ్రి నిజంగా మేము ఆ వాక్యముతో నిలబడగోరుతున్నాము అయ్యా మనుషులు మెప్పించే భక్తి కాదు ప్రభా అయ్యా నీ మీద తృప్తిపరుచుకునే భక్తి కాదు నాయనా లోతుగా కొమ్మబడే ప్రభానైనా ఆ బండను కనుగొనగలిగి ప్రభానైనా అక్కడ కట్టుకునే భక్తి మాకు కావాలి నాయనా మోసపోకుడి దేవుడు ఎక్కింపబడేది లేక ప్రభానైనా పైపైన భక్తులను పూసుకోవడానికి మేము ఇష్టపడలేదు మనుషులను మెప్పించే భక్తి కాదు కానీ నాయనా తండ్రి అయ్యా అగ్ని పరీక్షలు నిలబడగలిగే భక్తి కావాలి నాయనా సోదరులకు నిలబడగలిగే భక్తి కావాలి రాబోయే భక్తులు నిలబడే భక్తి మాకు కావాలి మేము మోసపోగొరట్లేదు ప్రభు నాయనా అయ్యా మమ్మల్ని మేము మోసపోగొరట్లేదు ప్రభు నాయనా ఓ ప్రభు మా హృదయాల చేత కూడా మేము మోసపోకుండా మమ్మల్ని కాపాడమని తండ్రి నువ్వు హృదయంతరంగా పరిశోధించేవాడు ప్రభు నీకు మరుగైనది ఏది లేదు ప్రభు నాయనా తండ్రి మమ్మల్ని మేము ఎక్కడ మోసం చేసుకుంటున్నామో ప్రభు నాయనా అయ్యా సంఘంలో ప్రభు నాయనా తండ్రి అయ్యా ఒక ప్రభు భక్తి పరులుగా మేము కనపరుచుకుంటూ లేకపోతే అధికారులుగా మేము కనపరుచుకుంటూ ప్రభు నాయనా అయ్యా నేను సమాజంలో మంచివారిగా కనపరుచుకుంటూ అయ్యా మా ఏరులు క్రీస్తులో పారలేదా ప్రభా అయ్యా నేను నిజంగా సత్యమా యొక్క వాక్యముతో అనుభవాల మా ఏరులో పారలేదా ప్రభా ఓ ప్రభా నేను కాళ్ళకు వంగిపోయే వారిగా మేము ఉంటున్నామా ప్రభా అయ్యా అనారోగ్యమైన పరిస్థితులతో ప్రభా మేము వంగిపోయేలా వాళ్ళ ఉంటున్నామా అయ్యా నిజంగా మమ్మల్ని మేము వాక్యం చేత పరిశీలన చేసుకోవాలనుకుంటున్నాము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాము
ప్రభా ఆయన నా తండ్రి మేము నామకట్టుకున్న ప్రతి చేడుకును మమ్మల్ని మేము మోసపరచుకోవడానికి మేము ఇష్టపడట్లేదు. Yes. అయ్యా నీ మీద ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాము ప్రభా. అయ్యా అర్థముగా దాడి ఆడుకునేట్లుగా ప్రభా అయ్యా పిల్లలు ఆడుకునేట్లుగా ప్రభా అయ్యా ఆఖరు అబ్రహాము రూపును ఆడుకునేట్లుగా నీ మీద ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాము ప్రభా. అయ్యా మోసపోవడానికి ఇష్టపడట్లేదు నాయన. అయ్యా మమ్మల్ని మోసపోలే కూడా మమ్మల్ని కాపాడమని రక్షించడానికి శక్తివంతుడికి నీ మీద నేను ఆధారపడుతున్నాము ప్రభా. నేను ఆశ్రయిస్తున్నాము మా తండ్రి ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడుతున్న దేవుడు వైపు నాకు ప్రభా. నీ దాసుని మరుగుపరుచుకొని ప్రభా నాయన నాకు కావాల్సిన వాక్యం ఇస్తున్న వాడు ప్రభా. మనిషిపోలేదని మేము నమ్ముతున్నాము ప్రభా. ఓ ప్రభా అయినా ఈ వాక్యాన్ని ప్రభా ఈ మాటలు మేము నిరర్ధకము చేయకూడదు నాయన తండ్రి. అయ్యా ఈ వాక్యంతో ప్రభా అయినా మేము నిలబడగలుగుతూ అయ్యా మమ్మల్ని మీరు ఇంట్లో నడిపించండి ప్రభా అయినా మీరు విస్తారంగా మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడుతూ లెక్క మాటలు బట్టి ప్రభా ఒక దినాన్ని మేము లెక్క చెప్పుకోవాల్సిన ప్రభా. అయ్యా నువ్వు నిరుత్తరులపై మేము ముందుకు ప్రభా అయినా తండ్రి. అయ్యా నువ్వు ప్రతి వ్యక్తితో ప్రభా స్థితిగతులు కూడా నువ్వు మాట్లాడుతున్నావు. అయ్యా ప్రతి హృదయాన్ని నువ్వు హెచ్చరిస్తున్నావు ప్రభా. అయ్యా ప్రతి బలహీనత గురించి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా నాయన ప్రతి రహస్య పాపాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా ప్రతి వ్యక్తి యొక్క బలహీనతల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అయ్యా నాయన తండ్రి ఓ ప్రభా నాయన నా ప్రభా ఎవరికి కనబడతలేదని ప్రభా నాయన తండ్రి ఎవరో చూడట్లేదని ప్రభా నాయన అయ్యా దాచుకునే పరిస్థితి లేదు నాయన నా తండ్రి. అయ్యా నువ్వు నేరుగా మాట్లాడుతున్నప్పుడు ప్రభా అయ్యా మమ్మల్ని మేము ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మా బలహీనతలు ఒప్పుకోవడానికి సరి చేసుకోవడానికి సహాయం అయ్యా ఎవరినో తప్పించుకోలేరు ప్రభా. ఎవరైనా తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ మీద ఆనుకునే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. నిజముగానైనా తండ్రి అయ్యా ఏదో ప్రభా గాలిలో మేడలు పట్టుకున్నట్లుగా కాదు ఓ ప్రభానైనా నిజముగా ప్రత్యక్ష ప్రభా అనుభవాలతో పరీక్షలతో రుజువులతో అబ్రహాము చేసిన ప్రయాణమే మేము చేయడానికి అయ్యా మీ దాసుడైన అబ్రహాం చేసిన ప్రయాణమే మేము చేయడానికి ఓ ప్రభా ఖచ్చితమైన రుజువుల కూడా ప్రభానైనా ఖచ్చితమైన సూచనలు కూడా ప్రభానైనా అయ్యా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఉదయాన్ని మీరు తట్టమని వేడుకుంటున్నాము ప్రభా. ఏ ప్రజలు మోసపోకూడదు ప్రభానైనా ఎందుకంటే ఇప్పటికీ ప్రభానైనా తండ్రి ఎంతో కాలం గడిచిపోయి ఉన్నది ప్రభానైనా. ఎన్నో గొప్ప కార్యాలు ఇదివరకే జరగవలసి ఉన్నది ప్రభానైనా. అయ్యా దానిని ప్రజలు దాటి వచ్చి ఉన్నారు ప్రభా. ఆ మొదట ప్రేమను కోల్పోయిన వారు ఉన్నారు. ఆ మొదటి అభిషేకాలను కోల్పోయిన వారు ఉన్నారు. దేవుడితో ఆ మొదటి అనుభవాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు ప్రభా. అయ్యా నిజముగా సావదచ్చిన జనులే ఉన్నారు. అయ్యా నిజముగా సేవమని ప్రజలే ఉన్నారు ప్రభా. అయ్యా ఆ క్రీస్తు జీవాన్ని ఉత్పత్తి చేయలేని ప్రజలుగా ఉన్నాము ప్రభా. అయ్యా నిజముగా లోపమే కదా ప్రభానైనా తండ్రి ఆ నీరును తాగుతులో లోపము ప్రభా. దాని గురించి తప్పిక ప్రభా కనపరచడంలో లోపము ప్రభానైనా నీ మీద ఆనుకోవడంలో లోపము ప్రభానైనా అనుకున్నామని చెప్పుతున్నాము కానీ నాయన అది యథార్థముగా అనుకోవడం కాదు నాయన. ఓ ప్రభా హృదయం లోతుల నుండి అనుకోవడం కాదు నాయన. అయ్యా ఎన్నో ఆధారాలు ప్రభా తమ వ్యక్తుల ద్వారా తమ తెలివితేటల ద్వారా మనుషులు ఏర్పాటు చేసుకుని శ్వాసం ద్వారా అనుకోలేకపోతున్నారు. అయ్యా నేను ఆ కాలంలో ప్రభా నిలబడగలిగే విశ్వాసం ప్రజల్లో లేదు ప్రభానైనా నిజమైన విశ్వాసం నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. అయ్యా నిజంగానైనా మాకు మేమే అయ్యా మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాము. అయ్యా మమ్మల్ని మేము భ్రమపరచుకుంటున్నాము. అయ్యా ఒకసారి మా హృదయాలు పరిచయం చేసుకోవచ్చు. అయ్యా నిజంగా నమ్మి ఉన్నామా ప్రభా. మా నమ్మకం ప్రభా తోచగా ప్రభానైనా తండ్రి అది తెలియాలేదు సహాయం చేయండి ప్రభానైనా తండ్రి. అయ్యా నిజంగా బలహీనులు నిజంగా మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాము. అయ్యా నిజంగా నీ మీద అనుకునే విశ్వాసం అయ్యా ఉంటే ప్రభానైనా నీ మహిమ మేము ఇదివరకు చూసి ఉండేవారు. అయ్యా ఆ వాగ్దానాలతో మేము ఇప్పటికే నడిచి ఉండేవారు. అయ్యా దేవుని యొక్క ప్రభా ఆ జీవము ఇప్పటికే ప్రత్యక్షమై ఉండేది ప్రభా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ మీద ఆనుకునే కృప మాకు దయచేయండి. నిజంగా నువ్వు దర్శించమని ప్రభా నీ కృపను నీ దయతో మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాము ప్రభా. అయ్యా మా పనులు కనబడి ప్రభా మా గురించి మేము సరిగ్గా పరిశీలన చేసుకుని ఈ వాక్యముల ప్రభా మా హృదయాలను పట్టుకోవడానికి సహాయం మా మనసుల్లో మా తలంపులు పడుకుని మమ్మల్ని నిలబెట్టమని నిజముగా బలహీనులము ప్రభా నిజముగా శక్తిహీనులము ప్రభా నిజముగా ప్రభా నేను బుద్ధిహీనులా చెప్పుకునే పరిస్థితులు మేము ఉంటాము. అయ్యా మమ్మల్ని తప్పమని ప్రభా అయ్యా మమ్మల్ని పురుగల్పమని మమ్మల్ని లేపమని ప్రభా అయ్యా నీ దయకుని
మాలో జరిగించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి. ఆమేన్. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాక్షణీయుడా ఆనుకొనేదని మీద, అతి కాక్షణీయుడా ఆనుకొనేదని మీద, నా యేసు రాజా రాజా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తుత్ర గీతమా, నా స్తుత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 రాజా. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాక్షణీయుడా ఆనుకొనేదని మీద, అతి కాక్షణీయుడా ఆనుకొనేదని మీద, నా యేసు రాజా 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 రాజా. పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగినటువంటి మా తండ్రి గొప్ప దేవయేసు, నిజంగానే ఎవరి మనస్సు అయితే నీ పైన ఆనుకొని ఉంటుందో వాడిని పూర్ణ శాంతం గలవాడిగా చేస్తావు ఆయన. ఎందుకంటే అతడు నీ అందు విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక, అతడికి ఆశ్రయ దుర్గముగా నిలబడేది నువ్వు కనుక నాయనా, నీ ప్రవక్త ద్వారా ఆ చెప్పబడిన ఆ మాట అది వినుటకు సాధారణంగా కనబడిన నీ పరిశుద్ధ గ్రంథం అంతటిలో నువ్వు కొనసాగించిన గొప్ప సూత్రముగా మేము దాన్ని చూడగలుగుతా ఉంటున్నావు. ఎవరు దేనిని నమ్మి ఉన్నారో, దేని వైపు మొగ్గు చూపి ఆనుకుని ఉన్నారో దాని దిశలోనే వాడు పడిపోవుట చూస్తూ ఉంటున్నాము నాయన. ప్రేమ వైపు ఆనుకున్న వారు ప్రేమ వైపే పడిపోతా ఉన్నారు, ద్వేషం వైపు ఆనుకున్న వారు ద్వేషం వైపు పడిపోతా ఉన్నారు. ఈటల పైన ఆరిన వారు ఈటల పైన ఆని మరణించిన వారుగా చూస్తా ఉన్నాము. మా దేవా, మా రక్షణకర్త, ఈ నీ చిన్న మంద వీరు ఇదిగో మాకు ఆశ్చర్యపరం వీరని ఎవరినైతే తలంచుచున్నారో వారందరి యొద్ద నుంచి వీరు దూరం చేసి ఒంటరిగా నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నామయ్యా. వీరిని ఒంటరి వారిగా చేసి వీరికి తోడుగా ఉన్నది నీవేనని వీరు గ్రహించినట్లుగా వీరు కనులు తెరవని ప్రార్థిస్తా ఉంటున్నారు. ఇంటి పేరు కలిగిన బంధువులే గాని, రక్త సంబంధులు గాని, బాల్య స్నేహితులు గాని, ఈ లోకంలో పరిచయస్తులు గాని ఏ బంధము నిలబడదు నాయన. ఒక రోజున నీవు తప్ప మరొకరు కనబడినటువంటి ఆ దినము రాకమునిపే ఇప్పటి నుండే నీ పైన మాత్రమే ఆనుకోగలిగే ఆ గొప్ప విశ్వాసమును వీరందరికీ దయచేయండి యేసయ్యా.
నాయన మనుష్యుల ఆలోచనలో సొంత ఉద్దేశాల వైపు ఎంత మాత్రం అనుకోకూడదు అంటా ఉన్నావు. మనుష్యులను, ఆలోచనలు, అందాలను, బలగాలను, డబ్బులను, ఆస్తులను, అనేకమైనటువంటి ఆలోచనలపైన ఆనుకొనొచ్చు ప్రభువా. ఇదిగో దేవుడి చిత్తమైతే అని మరలా మేము ముందు మాట్లాడుతూ ఉంటున్నాం. మోసగలం అయిపోయామయ్యా. పేరుగా దేవుడి చిత్తమైతే అది ఇది అంటూనే మళ్ళీ పర్లా నాయన మా సొంత ఉద్దేశాల వైపున పరిపూర్ణంగా ఆనుకొని ముందు సాగుతున్న ప్రజలమయ్యా. మరొకసారి నా తండ్రి మా పరిపూర్ణ హృదయములను ఇదిగో నీ బలిపీఠం యొద్ద ప్రభువా బలిగా తీసుకొని వస్తా ఉంటున్నాం యేసయ్యా. ఇదిగో ఇది అర్పించుచుండగా మా పూర్వపు పాపములన్నింటినీ ఒప్పుకొనుచున్నాము, క్షమించమని ప్రార్థిస్తా ఉన్నాము. ఈ బిడ్డలను ప్రభువా పరిపూర్ణతకు తీసుకురావడం కొరకు ఈ ఆలోచనలు బహుకాలం గుండా ప్రభు నా హృదయంలో పెట్టి ఉన్నప్పటికీ ఇది ఈ దినమున మాట్లాడుకే నువ్వు నడిపించినటువంటి ఆ గొప్ప ఆత్మ నడిపింపబట్టి నీకు వందనాలు. మా రక్షకుడా నీవు ఉన్నావని మేము బ్రతుకుతా ఉంటున్నాం ప్రభు. మా బ్రతుకు దినములు గడియలు అన్నీ కూడా నీకోసమై ఉండగా నీ పైన మాత్రమే ఆనుకొని ఈ గొప్ప అరణ్య యాత్రను పూర్తి చేసి ఆ కానానులో మాదైనటువంటి స్థలాలను మేము స్వాధీనం చేసుకునేంత వరకు కూడా నీ కాపుదల భద్రత నీ మందకు దయచేయమని ప్రార్థిస్తావు. ఏ లోపము లేకుండా సమస్త విధములలో అన్ని శోధన సమస్య పరీక్షలలో నీ మీద ఆనుకుని విజయం పొందుకునే గొప్ప ధన్యతను నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. నీ బిడ్డలు తిరిగి ప్రయాణం చేయబోచుండగా నాయనా వారి చుట్టూ ప్రభు నీ కంచె వేసి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తాను. ఎంత మాత్రము దుష్టుడు వాడు చేయు పన్నాగాలలో, వాడు వేయు వలలలో వీరు చిక్కుబడకుండా ఉండనట్లుగా వీరు తమ కన్నులు తెరిచి, ఎందుకంటే ప్రభు చూస్తూ ఉండగా వల వేయుట ఎప్పుడు వ్యర్థమే కనుక నీ వాక్యం వలన వీరు కన్నులు తెరవబడిన వారే సమస్తమును తాటగా చూడగలిగే శక్తిని దయచే. ఆ శక్తి చేత వీరి పరిపూర్ణత చేసి మాకంటూ నియమించినటువంటి దినమున మేమందరం ఎత్తబడి కొరకు పరిపూర్ణంగా సిద్ధంగా ముందే ఉంటున్నట్లే సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.